దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న పెద్దలందరి సహకారంతోనే అది సాధ్యమైందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ రోజు ఈ లీడర్షిప్ సెమినార్ కి అధ్యక్షత ఆంజనేయులు గారు ఈ సంవత్సరంలో దగ్గర ఆయనకి మనం క్యాబినెట్ లో తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి జిఎల్టీ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చేయాలని తపంతో మమ్మల్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ప్రతిరోజు ఆయన తాపత్రయం చూస్తుంటే అలా గనక లైనిజంలో పోస్ట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉంటే లైనిజాన్ని ఇంకెంతో ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది కూడా నా వ్యక్తిగత భావన. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లైనిజం చూస్తున్న వాడిగా, నేను సుమారు 20 సంవత్సరాల పైనుంచి లైనిజం చూస్తున్న వాడిగా, ఈ జిల్లాలో మనం లైన్ సభ్యుడిగా ఉన్నామంటే అది ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఈ జిల్లా లైన్ సభ్యుడు అని చెప్పుకుంటే అదొక గర్వపడేలా మన జిల్లాను తీర్చిదిద్దిన పెద్దలందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంవత్సరం నేను గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనం ఈ కరోనా వచ్చిన ఈ విపత్కర సమయంలో జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రకాలుగా పబ్లిక్ కి, అలాగే లైన్ సభ్యులకి, లైన్స్ కుటుంబాలకి, లైన్ స్నేహితులకి సహాయ సహకారాలు అందిస్తూ జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఈ కోవిడ్ వల్ల కానీ, అలాగే ఇతర సంవత్సరాలు కానీ కొందరు పెద్దలను కూడా మనం పోగొట్టుకోవడం జరిగింది. వారందరి స్ఫూర్తితో ఈ సంవత్సరం చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంవత్సరం జిఎల్టీ ప్రోగ్రామ్ లో ఆంజనేయులు గారు ఆర్సీ జెడ్సీ స్కూలింగ్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరియట్ స్కూలింగ్, పిఎస్టీ స్కూలింగ్, సర్టిఫైడ్ గైడింగ్ లైన్ ప్రోగ్రామ్, క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్, లీడర్షిప్ సెమినార్ ఒకటి, అట్లా లీడర్షిప్ సెమినార్ మొత్తం 2 చేసుకున్నాం. ఒకటి జేడి లక్ష్మీనారాయణ గారు, ఒకటి కేవి ప్రదీప్ గారు. ఈ రోజు మనం 3వది చేసుకోవడం జరుగుతుంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వివిపిఎస్ ఆంజనేయులు గారికి మరొకసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడపవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నేను ఇనాగరేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గవర్నర్ గారు. అలాగే మల్టిపుల్ జిఎల్టీ వైస్ ఏరియా లీడర్ ఏఆర్కే చౌదరి గారిని కూడా ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చౌదరి గారు ఉన్నారండి? లేదులే సార్. ఓకే. అట్లాగే మన ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి అడ్వైజర్ గా ఉన్న పిడిసి అన్నప్రెడ్డి కోటిరెడ్డి గారిని ఆయన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు మన లయన్స్ జిల్లా 316D ఆధ్వర్యంలో జిఎల్టీ కోఆర్డినేటర్ లైన్ వివిపిఎస్ ఆంజనేయులు గారి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి మాస్టర్ యువర్ మెమరీ పవర్ ఫర్ సక్సెస్ఫుల్ లీడర్షిప్ అనేటువంటి ఇంటరాక్టివ్ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు ఆంజనేయులు గారికి, అదేవిధంగా నిరంతరం నిర్విరామంగా సమాజంలో సేవలు అందించాలి, తోటి వారు బాగుండాలి అనేటువంటి తపనతో సేవలు అందిస్తున్నటువంటి మన చలనశీల నాయకుడు, సేవా తత్పరుడు లైన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో చోట సేవల ద్వారా అపరిమితమైన ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందేటువంటి పెద్దలు మన ప్రథమ ఉప గవర్నర్ లైన్ దేవినేని జోనీ కుమార్ గారికి, తోటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చౌదరి గారికి, కేబినెట్ సెక్రటేరియట్ కి పాల్గొంటున్నటువంటి లైన్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, మరి అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏమిటి? ఆ లీడర్షిప్ క్వాలిటీ ద్వారా ఒక వ్యక్తి అత్యున్నత నాయకుడిగా ఏ విధంగా చలామణి అవుతాడు అని మనం పరిశీలిస్తున్నట్లయితే, ఆ అత్యున్నత నాయకుడిగా, ఫలప్రదమైనటువంటి నాయకుడిగా, విజయోన్ముఖంగా వైపుకి వెళ్ళేటువంటి నాయకుడిగా, విజయము సాధించే నాయకుడిగా ఉండాలి అంటే అతనికి తాను లీడర్గా ఏమి చెప్పాడు అన్నది ఎప్పుడూ గుర్తుండాల్సిందే. కాబట్టి ఎందువల్లంటే లీడర్ చెప్పింది అనుసరగణం అనుసరిస్తారు. ఫలానా సమయంలో ఫలానా విపత్కర పరిస్థితుల్లో ఒక నాయకుడిగా నేనేమి చెప్పాను అన్న విషయము అతను గుర్తున్నప్పుడే అతను ఫలప్రదమైనటువంటి నాయకుడిగా చలామణి అవుతాడు. కాబట్టి ఒక నాయకుడికి
గుర్తు పెట్టుకోవటం, గుర్తుకు తెచ్చుకోవటం అనేది అత్యవసరమైనటువంటి ముడి సరుకు నాయకత్వ లక్షణాల్లో. అందువల్ల ఇవాళ ఆంజనేయులు గారు అదే ఉద్దేశంతో గవర్నర్ గారు కూడా సంయుక్తంగా ఇవాళ ఏమి టైటిల్ నిర్ణయించారు, ఎవరిని ఆహ్వానించారు అంటే, మరి ఒక నాయకుడుగా చలామణి అవ్వాలన్నా, ఒక నాయకుడుగా అద్భుతంగా రాణించాలన్నా అతను తన మెమరీ పవర్ను ఏ విధంగా పెంచుకోవాలా, మరి ఒక నాయకుడు విజయం సాధించాలన్నా అతని యొక్క జ్ఞాపక శక్తిని ఏ విధంగా పలు రకాలుగా అభివృద్ధి చెందించుకోవాలి అన్నదానికి మరి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అనేక సార్లు రికార్డులు స్థాపించినటువంటి స్క్వాడ్రన్ లీడర్, మనందరికీ సుపరిచితులు జయసింహ గారిని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం, ఆహ్వానించటం చాలా సంతోషించేటువంటి విషయం. వారి ఇవాళ మీకు అద్భుతంగా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి విషయాల్ని అనేటువంటిది వివరించబోతా ఉన్నారు. అంటే ఒక విషయాన్ని చూసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ అర్థం చేసుకుని మెదడు గ్రహించి ఆ మెదడు దానిని దాచుకుని మనకి మళ్ళా అవసరమైనప్పుడు వేరొకరు అడిగినప్పుడు నెత్తికి తెచ్చుకోవటం, ఆ సమాచారం బయటికి తీసుకురావటమే జ్ఞాపక శక్తి. మరి ఆ నాయకుడికి జ్ఞాపక శక్తి అత్యవసరం. ఆ జ్ఞాపక శక్తిని మీరు ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఉదాహరణతో సహా, మరి అదే ఎదురెదురు మీటింగ్ అయినట్లయితే ఆయన ప్రయోగపూర్వకంగా మన్నే తీసుకుని నిరూపించేవారు. ఇది వర్చువల్ మీటింగ్ కాబట్టి కొన్ని పరిమితులతో మరి ఆయన ఇవాళ అద్భుతంగా వివరించబోతున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల క్రితం జయసింహ గారు కాలేజీ విద్యార్థులకి సిద్ధార్థ ఆడిటోరియంలో మన జిల్లా తరపున నేను గవర్నర్గా ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా వారిని ఆహ్వానించాం. వారు వచ్చి ఇంజనీరింగ్ పిల్లలకి చాలా చక్కగా చెప్పారు. మరి అప్పుడేమో ఇంజనీరింగ్ పిల్లలకి చెప్పారు, ఇప్పుడు నాయకులకి చెప్తున్నారు. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైన్ మిత్రులందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి అద్భుతాలు సృష్టించేటువంటి నాయకామణులు కావాలని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మల్టిపుల్ జిఎల్టీ కోఆర్డినేటర్ బాదం బాలకృష్ణ గారు ఆయన వేరే పని మీద తర్వాత జూమ్ లోకి వస్తానని చెప్పారండి. ఇప్పుడు ఆయన తర్వాత జాయిన్ అవుతారండి. ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అక్క జోనీ కుమారి గారిని కూడా ఆవిడ సందేశం ఇవ్వాల్సిందిగా. వినిపించట్లేదు అక్క, వినిపించట్లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లీడర్షిప్ బీసీ మా తమ్ముడు ఆంజనేయులు గారికి, ఆయన్ని ఫస్ట్గా నేను మొట్టమొదటిగా ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నా. ఎందుకంటే పదవి తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు తపన పడుతూ, నేను ఎంత తపన పడతానంటే నాకంటే ఎక్కువ తపన పడుతూ ప్రతి వారం వీలైతే ప్రతి ఆదివారం ఏదో ఒకటి పెట్టాలనేటువంటి తపంతో ఉండబట్టే ఈ రోజు ఆయన ఇలా చేయగలుగుతున్నారు. ఆయనకి ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నా. తర్వాత మన ముఖ్య అతిథి డైనమిక్ అండ్ డాషింగ్ లీడర్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్ పుట్టగుంట వెంకట సతీష్ గారు, మా అల్లుడు. ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతర పరిస్థితులు వచ్చినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జిల్లా యొక్క స్థాయి తగ్గకూడదనే దృష్టితో తనకున్నటువంటి శక్తియుక్తులను అన్నింటినీ ఉపయోగించి మన జిల్లాని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు ప్రయత్నంగా చేస్తున్నారు. ఆయన్ని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను సభాముఖంగా. ఆయన చేసే సర్వీసులు గవర్నర్ గానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా తను ఎల్లప్పుడూ ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అలాగే మన మల్టిపుల్ జిఎల్టీ లీడర్ బాలకృష్ణ గారికి, మన డిస్ట్రిక్ట్ అడ్వైజర్ లీడర్షిప్ కోటిరెడ్డి గారికి. ఆ కోటిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక విద్యాగని. ఆయన చెప్పినట్టుగా ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు ఆ పదాలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటారు. అంత నాలెడ్జ్ మరి ఎక్కడి నుంచి ఎలా గుర్తుపెట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన్ని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. తర్వాత మా అల్లుడు ఆర్కే చౌదరి, మల్టిపుల్ వైస్
లీడర్షిప్ కోఆర్డినేటర్, ఆయనకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. పోతే ముఖ్యంగా మనం చేయాల్సింది నా టీం జిఎల్టీ, జిఎంటీ, జిఎస్టీ అండ్ ఎల్సిఐఎఫ్ వీళ్ళు నలుగురు కూడా నిరంతరము జిల్లాలో మీటింగ్ వస్తుందంటే చాలా తాపత్రయపడుతూ అన్ని విధాలుగా పనిచేస్తున్నారు. తర్వాత టెక్నికల్గా గాంధీ గారు, మళ్ళా శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా క్యాబినెట్ అంతా కూడా పనిచేస్తుంది. అయితే మనం అందరం పనిచేసేదానికి ప్రతిఫలంగా మన జిల్లా ముందుండాలనేది మనందరి కోరిక. మన జిల్లాలో లైన్ సభ్యులు కూడా అదే ఉత్తేజంతో ఎంత ఫిజికల్ మీటింగ్స్ పెట్టుకోకపోయినా వర్చువల్గా ప్రతి ఒక్కళ్ళు ఎవరం ఏం చేయగలం, మన జిల్లాకి ఏ విధంగా చేయగలం అని ఆలోచించి గవర్నర్ గారి సలహాల మేరకు ఆ విధంగా వర్చువల్గా మనం చేస్తే ఈ జిల్లా ఇంకా ప్రథమ స్థానంలో ఉండి వెనకటి కాంతిని మరలా విరజిల్లుతుందని నేను ఆశిస్తున్నాను. అందరినీ కూడా ఆ విధంగా ఉండమని కోరుకుంటూ, జయసింహ గారి గురించి చెప్పాలంటే నేను 316Bలో జయసింహ గారి మీటింగ్ విన్నానండి. ఆ రోజు ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఆయనతో పర్సనల్గా నాకు కావాలండి, ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు జ్ఞాపకశక్తి కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఆరోగ్యపరంగా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ వయసు రీత్యా కానీ ఈ టెన్షన్ల దృష్ట్యా, మెయిన్ టెన్షన్ దృష్ట్యా కానీ కొంచెం మతిమరుపు వస్తుంది. మరి నేను ఎలా చేయాలని నేను అడిగాను, కానీ ఆయన ఎన్నిసార్లు నాకు మెసేజ్ పంపినా ఆ రోజు మనకేదో ఒకటి ఉండటం, నేను అందులో పాల్గొనలేకపోవడం జరిగింది. ఈరోజు ఈ సభాముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ఆ విధంగా నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరూ కూడా ఆయనకి ఎక్కువ టైం ఇచ్చినట్లయితే మనం ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చిన దృష్టితో మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అక్క. యాక్చువల్గా మన ఈ ప్రోగ్రామ్ ఎంత చక్కగా టెక్నికల్ గా అన్ని రకాలుగా మంచి ఏంటంటే క్వాలిటీ సజెషన్స్ తీసుకుంటూ మనం నడిపిస్తున్న మనని ఇలా ఏంటి మనందరినీ ఇలా కలిసినట్టు చేస్తున్న గాంధీ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈనాటి ముఖ్య వక్త జయసింహ గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మన గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు, వారి పేరులోనే ఉంది లయన్. మరి నామ సార్థక్యంగానే వారి జీవితంలో కూడా అనేక విజయాలు పిల్లలకి పెద్దలకి ఉపయోగపడేటట్లుగా వారు చేస్తూ వచ్చారు. వీరు వరల్డ్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ, మీరు చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద, జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ అనేది స్థాపించి దీని ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులకు కానివ్వండి, కార్పొరేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లలకి అందరికీ కూడా చాలా చక్కటి, ఈరోజు మనం కూడా దీంట్లో భాగస్వాములు అయ్యాం. అలాగే ఎవ్రీ ఇయర్ వీరు ఇది ఇండియన్ మెమోరీ ఛాంపియన్షిప్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఇలా మేధస్సుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మరి వీరి గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం వీరి క్వాలిఫికేషన్స్ చూద్దాం. అంటే హౌ థర్స్ట్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ అనేది, మరి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసినప్పుడే తర్వాత మనం వారిని 10 మందితో పంచుకోగలం. చూడండి వీరి యొక్క క్వాలిఫికేషన్స్ ఎన్ని డిగ్రీస్ అంటే ఎంబీఏ, ఎంఎస్ ఇన్ సైకాలజీ, ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అనాలిసిస్, ఎంస్టాట్స్ ఫ్రమ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఏఎంఐఈ, ఏసిఎస్, బిఎడ్ అండ్ డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ మెనీ సర్టిఫైడ్ కోర్సెస్. మరి సాధారణంగా మన పిల్లలు ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎప్పుడైపోతాయి మమ్మీ డాడీ లేదా సార్ మాకు ఎప్పుడైపోతాయి ఎగ్జామ్స్ అని అడిగే పరిస్థితి. ఒక 4-5 ఎగ్జామ్స్ రాయడానికే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వీరు ఇన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పొందటమే కాకుండా మరి వారు ఎయిర్ ఫోర్స్లో వారి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ద ఫస్ట్ ఇన్ ద బ్యాచ్ అయ్యి మరి ప్రెసిడెన్స్ ఆఫ్ ప్లేక్ అంటే ప్రెసిడెన్సీ ఆఫ్ ప్లేక్ అనేటువంటి అవార్డును కూడా గ్రహించారు పైలట్ ఆఫీసర్ ట్రైనింగ్లో. మరి అంతటి మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి. అలాగే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కమెండేషన్, మరి వారి యొక్క ఎగ్జంప్లరీ సర్వీస్ కోసం ఇండియన్ ఫోర్స్ నుంచి వారు పొందినటువంటి అవార్డు. అలాగే వీరు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే డిఎస్ఎస్సి డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ నుంచి కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. మరి వీరు దాదాపు ఎన్నో బుక్స్ కూడా ప్రచురించడం జరిగింది, పిల్లలకు ఉపయోగపడేటువంటివి.
మెమరీ పవర్ మీద కానివ్వండి, ఇట్లాగే హౌ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ అని కానివ్వండి, లేదా సింపుల్ ద బెస్ట్, ఇట్లా మనకి వీరి యొక్క అనేక బుక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. పిల్లల్ని మనం ట్రైన్ అప్ చేసుకోవటానికి కానివ్వండి, అట్లాగే తెలుగులో కూడా వారు బుక్స్ ప్రచురించడం జరిగింది. సో తెలుగులో కూడా అసాధ్యం నుంచి సాధ్యానికి, అలాగే ట్రైన్ యువర్ బ్రెయిన్ అని చెప్పేసి ఇలా పుస్తకాలు కూడా వీరు ప్రచురించడం జరిగింది. ఇట్లా వీరు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీరు ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ అవార్డ్స్, పర్టికులర్గా గిన్నిస్ బుక్, ఇందాక మన కోటిరెడ్డి గారు ప్రస్తావించినట్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దాదాపు మన భారతదేశంలో ఎవరికీ లేనన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి సొంతం అంటే మనం అర్థం చేసుకోవచ్చు వారి యొక్క కష్టం ఎంత ఉంది దీని వెనకాల అనేది. సో సచ్ ఏ టాలెంటెడ్ పర్సన్ టుడే వీ హ్యావ్. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ వారిని సభకు పరిచయం చేస్తూ వారి యొక్క సందేశం అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఎన్లైట్ చేయాల్సిందిగా 316D మరియు లైన్స్ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఈనాటి మాకు మీరు ఎంతో టైంని వెచ్చించి మా కోసం స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో వచ్చినందుకు జయసింహ గారికి మరియు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Thank you so much, sir. Sir, can you make me host, sir, for a minute? Okay. Okay. Sir, my voice is audible to all of you, sir. Voice audible on the sir. Could you please raise a pitch of your voice, sir, so that it will be clear? Can you hear my voice now, sir? Can you hear my voice clear? Am I clear? Could you please raise a pitch of your voice, sir, so that it will be audible? Okay, 1 second, sir. Sundil? 1 second, sir. Sir, can you hear me now? Yeah, Yes. clear. Yes, so clear. Go ahead, please. Thank you so much, sir. First of all, మీ అందరు కూడాను దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్. ఎస్టర్డే యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ దీపావళి అండ్ ఈరోజు మీరు అందరూ కూడా ఇంత విలువైన సమయాన్ని తీసుకొని వచ్చి యూ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మీరు చాలా చాలా విషయాలు నాయకుడికి లక్షణాలు చాలా చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మనకు మంచి మెమరీ ఉంటే will it really enhance our leadership quality అనేది మనం డిస్కస్ చేద్దాం సార్. హౌ డు వి ఎన్హాన్స్ అవర్ లీడర్షిప్ క్వాలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనిషికి మెమరీ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటున్నారా సార్? మెమరీ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? అసలు మెమరీ లేకుంటే ఏమైతుంది సార్? మన ఆంజనేయులు గారు కానీ లేకపోతే కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన 2 years బ్యాక్ ఐ మెట్ హిమ్ ఇన్ యూనో దేర్ ఇన్ ద కాలేజ్. ఓకే, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కలిసాను, రైట్? సో డూ యూ థింక్ మెమరీ రియల్లీ ఇంపార్టెంట్ సార్? అయితే ఏంటంటే చిన్న పిల్లలు అనుకోండి, స్కూల్కి వెళ్తే వెన్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద స్కూల్, నేను రోజు వస్తున్నాను స్కూల్కి, అన్ని అర్థమవుతున్నాయి, కానీ నేను ఎగ్జామ్ రాయను, అడిగింది చెప్పను అంటే నో టీచర్ విల్ ప్రమోట్ దెమ్ టు హైయర్ క్లాస్ కదండి. అంటే మనం 8th క్లాస్ ఎగ్జామ్ అయినా 10th క్లాస్ ఎగ్జామ్ అయినా మెమరీ చాలా బాగుండాలి. స్పెషల్ ఐఐటికి వెళ్ళాలి, నీట్కి వెళ్ళాలి, లేదు ఒక బ్యాంక్ పిఓ ఎగ్జామ్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్, లేదంటే యూపీఎస్సీ జాబ్ కొట్టాలి అంటే కూడా మనకి చాలా మంచి మెమరీ ఉండాలి. ఇప్పుడు ఇందాక చూశారు కదండి, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, లేకపోతే జోని కుమార్ మేడం గారు, కోటిరెడ్డి గారు, ఆంజనేయులు గారు, అలాగే మన గాంధీ గారు, హౌ దే ఆర్ ఏబుల్ టు టెల్ ఆల్ ద డేటా. అంటే మొత్తం కూడా ఎవ్రీథింగ్, అంటే అందరి పేర్లు మర్చిపోకుండా చెప్పి వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అలా చెప్తుంటే నాయకుడు నౌ హీ విల్ బి రెస్పెక్టెడ్ అండ్ హీ విల్ బి లవ్డ్. అంటే ఒక ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఇప్పుడు మన క్లయింట్ వాళ్ళకి ఏం చెప్పాలి, డేట్ అంతా ఫింగర్ టిప్స్ పై ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఒక లాయర్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు కోట్ 10 కేస్ స్టడీస్ యూ విల్ డెఫినెట్లీ ఇంప్రెస్ ద జడ్జ్, అవునా కాదా? ఇమాజిన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం డాక్టర్ ఆయనకి సరిగ్గా మెమరీ లేదు. ఇఫ్ ఐ గో అండ్ టెల్ డాక్టర్ గారు నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, కొంచెం మాత్ర ఇవ్వండి అంటే ఆయన ఎంబీబీఎస్ బుక్ ఓపెన్ చేసి ఈ ఇంజెక్షన్ ఇచ్చేస్తుందా? ఇది కాదు, ఇది ఇంజెక్షన్ ఏమో ఇది లూజ్ మోషన్స్ కి, ఈ టాబ్లెట్ ఇస్తే ఇదేమో స్లీపింగ్ టాబ్లెట్, పోనీ సిరప్ బాటిల్ ఇది కాదనుకుంటా, ఒక నిమిషం మా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాను అన్నాను అనుకోండి, మనం ఏం చేస్తామండి, డాక్టర్ గారు మీరు మీకు వైద్యానికి దండం అంటే మనం పరిగెత్తుకుంటూ వస్తాం, అదాం కదా. అంటే ఏంటి, డాక్టర్ గారు వెన్ యూ గో
now how quickly you can identify the disease కదా, రైట్? అండ్ దానికి ఏంటి మందు, ఓకే, తప్పక చెప్పగలిగితే చాలా గుడ్ కదండి. అలాగే మోదీ గారు, ఆయనకి ఎన్ని టెన్షన్లు అండి. మనకు ఒక చిన్న స్మాల్ లిటిల్ ఆర్గనైజేషన్ నడపాలంటే మనకి బాధ. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన వెదర్ హూ ఎవర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్, ఓకే, వెదర్ అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎంత డేటా ఫింగర్ టిప్స్ లో ఉండాలా. ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ బై మిస్టేక్ చెప్పారనుకోండి, చెప్తే ఇంకా ట్రోలింగ్ అదే మళ్ళీ రిపీట్ అవుతా ఉంటుంది. టీవీ, ఆ టీవీలో ఈ టీవీలో, ఈ టీవీలో ఆ టీవీలో, నాన్ స్టాప్ గా ఫేస్బుక్ లో వస్తూ ఉంటుందా లేదా? అంటే ఒక ప్రొఫెషనల్ గా మనకి మెమరీ చాలా ఇంపార్టెంట్ అండి. పోనీ రిటైర్డ్ పీపుల్ కి మెమరీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ప్రోగ్రామ్ అయిపోయిందండి, నేను ఇంటికి వెళ్ళాలండి, మా ఇల్లు మర్చిపోయాను అనుకోండి బై ఛాన్స్, పక్కింటికి వెళ్ళి బెల్లు కొడితే ఆ పక్కింటి ఆవిడ ఏం చేస్తారండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండి, ఏమంటే జయసింహ గారు వచ్చి మా బెల్లు కొడుతున్నారండి, ఏదో ప్రాబ్లం ఉందండి అని. అవునా? అంటే మెమరీ ఉండాలి కదండి. అంటే ఏంటంటే మెమరీ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మెమరీ. చాలా మంది ఏమనుకోండి ఉంటాం, పెద్దవాళ్ళము, స్కూల్ అయిపోయిందా, కాలేజ్ అయిపోయిందా, ఎగ్జామ్ పాస్ అయ్యామా, ఉద్యోగం వచ్చిందా, మెమరీ భయ్యా నీకు నమస్కారం అది మనం అనుకుంటామండి. కానీ ఏంటంటే అసలు మెమరీనే జీవితం అన్న విషయం మనం మర్చిపోతున్నాం అండి. అసలు ఈ మెమరీ అని తీసేస్తే వి బికమ్ ఏ వెజిటబుల్. ఇమాజిన్, ఇప్పుడు ప్రపంచంలోనంట 75% జోని మేడం ఇప్పుడు సఫర్ అయ్యేదంట కరోనా పాజిటివ్ కాదంట అండి. యునో వాట్, పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అల్జీమర్ డిమెన్షియా, మతి మరపు. ఇది 75 to 80% పీపుల్. మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 ఏళ్ల ముందు, బిఫోర్ హీ డైడ్, హీ లాస్ట్ మెమరీ. అసలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారని, ఆయనకు భారతరత్న అవార్డు వచ్చిందని ఆయనకు తెలియదండి. హీ వాజ్ దేర్, ఉన్నారంటే ఉన్నారు, బ్రతికున్నారు, కానీ హీ వాజ్ నాట్ దేర్. అలాగే మన ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ కూడా, ఆయనకి ఎవరైనా వెళ్ళేసి ఫెర్నాండెస్ గారు ఎలా ఉన్నారంటే, ఫెర్నాండెసా ఆయన ఎవరండి అంటే తన పేరు మర్చిపోయారండి. అలాగే ఫార్మర్ అమెరికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చివరి రోజుల్లో తన భార్య నాన్సీ రీగన్ ని గుర్తుపెట్టుకోలేకపోయాడు. అంటే అసలు మనం మర్చిపోతే మనం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటండి, మనం ఏంటండి, మన జ్ఞాపకాలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, స్కూల్లో జ్ఞాపకాలు, మీ బాల్యంలో జ్ఞాపకాలు, పెళ్లి కాకముందు జ్ఞాపకాలు, కొత్తగా కాపురం పెట్టినప్పుడు రోజులండి, మీ పాప బాబు పుట్టిన రోజులండి, మీ ఫస్ట్ ఉద్యోగం అండి, ల్యాండ్స్ క్లబ్ లో మీ మొదటి జర్నీ అండి, ఇదంతా కలిస్తేనే జీవితం అండి. సో మనం 10 మంది కలిస్తే మాట్లాడుకుంటే, ఒక యూనో కాఫీ తాగినా, పిచ్చపాటి కబుర్లు చెప్పుకున్నా, మనం అన్ని చిన్నప్పటి కబుర్లు అండి మాట్లాడుకుంటే మళ్ళీదండి. అది మనం రాకపోతే, గుర్తు లేకపోతే, మనం ఉంటేంటి లేకుంటేంటి. కానీ ఏంటంటే మనుషులందరూ ఏం చేస్తామంటే we take this memory for granted. అంటే ఇదంటే దేవుడేదో ఇచ్చాడు, పని పాట లేకుండా అనుకుంటామండి. ప్రపంచంలో అంటండి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక రిలేషన్షిప్ కానీ, ఏదైనా ఒక మనిషి బంధం కానీ, అనుబంధం కానీ వచ్చే వరకు కావాలి కావాలి తపనండి. అది తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత అయ్యో పోయింది అని బాధపడతామండి. అంటే బిఫోర్ వి గెట్ ఇట్ వి క్రేవ్, ఆఫ్టర్ వి లూజ్ ఇట్ వి వాల్యూ. అండర్స్టాండ్? ఇప్పుడు ఒక మొబైల్ కొనుక్కోవాలండి, కొనే వరకు తాపత్రయం ఉంటుందండి, కొన్నామా పట్టించుకోమండి, పోయినాక అయ్యో మొబైల్ పోయింది. అదే మన మమ్మీ కానీ, డాడీ కానీ, మన తాత కానీ, లేకపోతే భార్య కానీ, లేకపోతే బంధువులు కానీ, మన బ్రదర్ కానీ, మన సిస్టర్ కానీ, లేకపోతే మన హస్బెండ్ కానీ ఉన్నంత వరకు వాళ్ళు వాల్యూ లేదండి. వాళ్ళు పోయిన తర్వాత అంటే బిఫోర్ యూ గెట్ ఇట్ ఆఫ్టర్ యూ లూజ్ ఇట్. అంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ సైంటిఫిక్ ప్రాసెస్. అంటే మనం అట్లీస్ట్ బ్రతకాలని 3 సార్లు తింటామండి. మన అందరికి తెలుసండి, మనం ఒక ఫిజికల్ హెల్త్ చేయాలంటే ఏంటంటే మనం మార్నింగ్ యోగా చేస్తాం, బాబా రామ్దేవ్నో, లేకపోతే మార్నింగ్ జాగింగో, మార్నింగ్ వాకింగో, లేకపోతే వీ డూ గో టు జిమ్, కొంతమంది స్విమ్మింగ్ పూల్ కో, లేకపోతే కొంతమంది టెన్నిస్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, ఏదో ఒక చిన్న గేమ్ ఆడతామండి. ఎందుకంటే కొంచెం ఫిజికల్ గా ఫిట్ ఉండాలా, లేకపోతే అట్లీస్ట్ కొంచెం మన కాళ్ళని చుట్టాన ఒక 5 రౌండ్లు వేసేద్దాం, లేకపోతే అంటే ఒక మెట్లను 3 సార్లు ఎక్కి దిగుదాం అని అనుకుంటామండి. అంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే మన కాళ్ళు చేతులకు వ్యాయామం చేస్తామండి. కానీ మన బ్రెయిన్ కూడా, మన బాడీలో అదొక పార్ట్, దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేయాలనే విషయం మనం వీ నాట్ రికగ్నైజింగ్ అండి. సో అందు గురించి స్లోగా మన బాడీలో, బ్రెయిన్ లో న్యూరాన్స్ పోతాయి అన్నమాట. ఎందుకంటే ఒకటి నేను గమనించేది, మీకు చెప్పాల్సింది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన బాడీలో సెల్స్ పుడతాయండి, చనిపోతాయండి, మళ్ళీ పుడతాయండి. ఇప్పుడు స్కిన్ పోయింది అనుకోండి, మళ్ళీ కొత్త స్కిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్నేక్ ఉందండి, పాము, కుబుసం పోతే మళ్ళీ వస్తుంది కదండి. అలాగే మన స్కిన్ ఎక్కడైనా పోతే మళ్ళీ వస్తుందండి. హెయిర్ కట్ చేసామనుకోండి మళ్ళీ పెరుగుతుందండి. ఇప్పుడు నెయిల్స్ ఉన్నాయండి, కట్ చేసామనుకోండి మళ్ళీ పెరుగుతాయండి. అంటే ప్రతిరోజు
కొన్ని సెల్స్ పుడతాయి, కొన్ని చనిపోతాయండి. కానీ బ్రెయిన్ లో ఒక్కసారి సెల్స్ చనిపోతే మళ్ళీ పుట్టే అవకాశం లేదండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని చాలు. అంటే ఒక్కసారి చనిపోతే మళ్ళీ దిర్ ఇస్ నో వే యూ కెన్ హ్యావ్ రీబర్త్ ఆఫ్ దిస్ సెల్స్. అంటే ఏంటంటే మనకు ఉన్న వాటిని చనిపోకుండా కాపాడుకోవాలి. అంటే ఏంటి, ఏదో ఒకటి మేధో మదనము, ఓకే, ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి చదువు, మనం మెమరీ ఎక్సర్సైజెస్ అది మనం చేసుకుంటే ఏమంటే మనం ఉన్నంత కాలం నాట్ ఓన్లీ ఫిజికల్ గా, మెంటల్ గా మనం అలైవ్ గా, అలర్ట్ గా, యాక్టివ్ గా ఉంటే మీరు ఉన్నంత కాలం ఏంటంటే మనకు సమాజంలో గుర్తింపు, రెస్పెక్ట్ ఉంటుందండి, మనకు ప్రేమ దొరుకుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, మీకు మాకు కొలీగ్ ఒక చాలా మంది అంటున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు మెమరీ అంటే, షో యూ వన్ పర్సన్ అండి, వన్ పర్సన్. ఓకే, ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ వన్ పీపీటీ. ఓకే, మా గురువు గారి ఫోటో. ఓకే, జస్ట్ సీ మై గురువు గారి ఫోటో. ఓకే, ఓకే, ఈయనండి, ఈయన. ఓకే, సో ఈయన పేరండి డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ అండి. ఈయన నాకు మెమరీ నేర్పించిన మొదటి గురువు అండి, డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన ఎవరంటే ఈయన బెంగళూరులో ఉంటారండి. ఓకే, ఈయన హీ లివ్స్ ఇన్ బెంగళూరు. ఇప్పుడు ఆయనకి 82 ఏళ్ళండి. ఫస్ట్ నేను ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్ లీడర్ గా ఉన్నప్పుడు ఆయన్ని కలిశానండి. అయితే ఆయన ఒక పెద్ద పేరు అంటే ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా. ఎంత మెమరీ అంటే, ఒక్కసారి మీరు పేరు చెప్పండి. నా పేరండి, ఓకే, ఐఎమ్ ఆంజనేయులు గారు ఒకసారి చెప్పారనుకోండి, ఒక 5 ఏళ్ళ తర్వాత ఆంజనేయులు గారు వెళ్ళేసి ఫ్రాన్సిస్ గారు నేను 5 ఏళ్ల క్రితం నా పేరు మీకు చెప్పానండి, ఇప్పుడు నా పేరు మర్చిపోయాను, చెప్పగలుగుతారా అంటే ఈ కెన్ టెల్ అండి. అంత మంచి మేధస్సు ఉందండి, అంత మెమరీ పవర్ ఉంది. కాబట్టి ఆయనకి ఏంటి ఒక బిరుదు ఉంది అంటే ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా. వి కాల్ హిమ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా అండి. అంత పెద్ద నేమ్, అంత పెద్ద పేరు ఉంది ఆయనకు, ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా. ఓకే, వి గాట్ దిస్ బ్యూటిఫుల్ నేమ్ కాల్డ్ దిస్ పర్సన్. ఓకే, ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా అండి. ఈయన పేరు డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ అండి, ఫ్రాన్సిస్ జేవియర్. ఓకే, ఈయన ఫ్రాన్సిస్ జేవియర్. ఓకే, అయితే ఇప్పుడు రైట్ నో ఆయన ఎక్కడ ట్రైనింగ్ చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంట అండి, ఓకే, ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే, 1 సెకండ్. ఆమె విజిబుల్ సార్, మీ అందరికి కనిపిస్తున్నారు సార్, మీ అందరికి? ఓకే, ఐఎమ్ విజిబుల్ సార్. ఓకే, ఓకే, ఫైన్. ఈయన 8 years బ్యాక్ అండి, హీ వెంట్ టు చెన్నై టు డూ ప్రోగ్రామ్. ఈయన బెంగళూరులో ఉంటారండి, వివేక్ నగర్ లో. ఆయన చెన్నైకి వెళ్ళారండి, ప్రోగ్రామ్ చేశారు. ప్రోగ్రామ్ చేసి హీ వాస్ కమింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో రైల్వే స్టేషన్కి వచ్చారు, ఇంకా టైం ఉంది 1 hour ట్రైన్ క్యాచ్ చేయడానికి. సూట్ కేస్ పెట్టేసి ప్లాట్ఫామ్ పైన వచ్చిపోయే ప్యాసింజర్స్ ని గమనిస్తూ ఉన్నారండి. అంతలోపల ఆయన ముందు ఒక ప్రెట్టి లుకింగ్ ఉమెన్, ఒక అందమైన ఒక లేడీ వెళ్తూ కనిపించిందండి. ఆవిడని చూడగానే మైండ్ లో ఎక్కడో బల్బ్ వెలిగిందండి, అరే ఈవిని ఎక్కడో చూశానని. మరి డాక్టర్ గారికి సూపర్ మెమరీ కదా, ఒకసారి మీ పేరు చెప్తే హీ విల్ టెల్ యువర్ నేమ్ కదా. ఆయన ఊరుకోలేకపోయి ఆయన దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళేసి, మేడం నన్ను డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ అంటారు, నాకు ఫాదర్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా అని పేరుతోంది, మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మీరేమనుకోకపోతే మీరెవరో, మిమ్మల్ని ఎక్కడ కలిసానో నేను చెప్పేదా అంటే ఆవిడ అన్నారు, చెప్పండి సార్ ఎక్కడ కలిసారు నన్ను అంటే, నేను పోయిన సంవత్సరం అండి 15th August నేను ఢిల్లీలో ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వాజ్ అన్ఫర్లింగ్ ద నేషనల్ ఫ్లాగ్ నియర్ ద రెడ్ ఫోర్ట్, అక్కడ నేను వచ్చాను, మీరేమైనా అక్కడికి వచ్చారా అంటే ఆవిడ అంది, మిస్టర్ నాది బెంగళూరు, ఓకే, నేను ఎప్పుడు కూడా నేను ఢిల్లీకి వెళ్ళిందే లేదు, సో ఢిల్లీలో మీరు నన్ను కలిసే అవకాశమే లేదు, సో కాబట్టి మీరు రాంగ్. సో డాక్టర్ గారు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారండి. డాక్టర్ అన్నారు, మేడం గివ్ మీ సెకండ్ ఛాన్స్. మీరు బెంగళూరు అంటున్నారు, నాది బెంగళూరు, నేను ప్రతి సండే మార్నింగ్ వాకింగ్ వెళ్తా, కబ్బన్ పార్కులోకి వెళ్తా, మీరేమైనా అక్కడ మార్నింగ్ వస్తారా 7 o'clock అంటే ఆవిడంతే, నాది బెంగళూరు కరెక్టే, నేను వాకింగ్కి వెళ్తా సండే కరెక్టే, కబ్బన్ పార్క్ కాదు లాల్ బాగ్కి వెళ్తా, సో కబ్బన్ పార్క్ లో మీరు నన్ను చూసే అవకాశం లేదు. సెకండ్ టైం డాక్టర్ ఫెయిల్డ్. ఇక 3వ సార్ అన్నాడు, మేడం లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, ఇప్పుడు మీరు నేను చెన్నైలో కలిసాం కదా, నేను సాయంత్రం మెరీనా బీచ్కి వెళ్ళాను, నేను ఈవినింగ్ 6 o'clock, అక్కడ ఆ సముద్ర బొడ్డున కూర్చున్నాను, ఏదో షుగర్ క్యాండీ తినుకుంటూ అక్కడ కూర్చున్నాను, మీరేమైనా అటువైపుకి ఏమైనా వచ్చారా అంటే ఆవిడ అంది, నేను 2 days ముందు వచ్చానండి చెన్నైకి,
హోటల్లో ఉన్నాను, ఇప్పుడే హోటల్ నుంచి అడుగు బయట పెట్టేసి రైల్వే స్టేషన్కి వచ్చా. సో నిన్న మీరు నన్ను మెరీనా బీచ్ లో కలిసే అవకాశమే లేదు. అందుకని డాక్టర్ అన్నారు, మేడం నాకెందుకు తెలియట్లేదు, ఈరోజు నా మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇంతకు మీరెవరో చెప్తారంటే ఆవిడ పైనుంచి కిందికి 3 సార్లు చూసి అంది, మిస్టర్ నేను రా బాబు నీ భార్యని. అనగానే డాక్టర్ గారు అన్నారు, బామ్మ తల్లి అని నాకు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి, జయసింహ ఈ రోజు నుంచి నేను మెమరీ ట్రైనింగ్ బంద్ చేస్తాను, యూ బికమ్ మెమరీ ట్రైనర్, ఓకే, ఐ విల్ స్టాప్ ట్రైనింగ్. సో అప్పటి నుంచి అండి హీ స్టాప్ డూయింగ్ ట్రైనింగ్, ఓకే. దెన్ ఐ హావ్ బికమ్ అంకుల్ ఆఫ్ మెమరీ అండ్ హీఈస్ నో లాంగర్ ద ఫాదర్ ఆఫ్ మెమరీ. మనకి నేనేమంటున్నా అంటే, మనకి ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టాండ్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో కానీ చాలా మందిని కలుస్తామండి. రైల్వే స్టేషన్ లో లేకపోతే రైల్వే కంపార్ట్మెంట్ లో కూర్చుంటామండి. ఎదురు కూర్చున్న వాళ్ళు వాళ్ళ పేరు మీకు చెప్తారు, మీ పేరు వాళ్ళకి చెప్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ చూసాం రా అనిపిస్తుంది, ఎక్కడ చూసామో గుర్తుకు లేదు, వాళ్ళ పేరు గుర్తుకుండదు. ఇలా జరుగుతుందండి. లేదండి, జోని కుమార్ మేడము ఏదో పెళ్లికో పేరెంటానికో వెళ్ళిందండి, పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళిందండి. చాలా మంది కలిసి అక్క బాగున్నావా అంటారు, అత్త బాగున్నావా అంటే అంతతో మాట్లాడతారండి. మాట్లాడితే నెక్స్ట్ టైం కూరగాయల మార్కెట్కి వెళ్తే ఎవరు ఆవిడ కనిపిస్తాండి, ఈవెన్ ఎక్కడ చూస్తాను కానీ ఎక్కడ చూస్తానో గుర్తుకు రాదు. అలా అవుతుందండి. లేకపోతే మనం షాపింగ్ మాల్కి వెళ్తాము, లేకపోతే బస్ స్టాండ్కి వెళ్తాం, అక్కడ ఎక్కడో ఫంక్షన్ లో ఎవరో కలుస్తారు, మాట్లాడతారు. నెక్స్ట్ టైం మనకి ఏంటంటే వీళ్ళని చూసాము, ఎక్కడ చూసామో మనకు గుర్తుకుంటదు. ఇలా మనకు జరుగుతుందండి. హ్యావ్ యు ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆస్పెక్ట్? ఎనీ వన్ ఆఫ్ యూ డిడ్ యు ఎవర్ డిడ్ యు ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆస్పెక్ట్? ఓకే, జస్ట్ వాంట్ టు నో, చెక్ విత్ యూ, డిడ్ యు ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆస్పెక్ట్? ఓకే, ఎప్పుడైనా మీరు చూసారా, మీకు ఎప్పుడన్నా ఇది ఫేస్ అయిందా మీకు? ఐ జస్ట్ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, just want to ask you this question. Okay, sir, ఎప్పుడైనా మీకు ఈ ప్రాబ్లం ఫేస్ అయిందా? ఎనీవన్? యూ కెన్ స్పీక్ ఆల్సో. మీకు ఆ చాయిస్ ఇచ్చాను, యూ కెన్ స్పీక్ ఆల్సో. ఎస్, ఓకే, ఇట్స్ కామన్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ యూ. ఎస్, నాకు వచ్చింది సార్. వచ్చిందా మేడం? ఇలా మేడంకి వచ్చింది. సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, sometime you have this problem, and we are going to this only madam today, how we can remember. Okay, now names and face of people, basically గా ఎట్లా మనం గుర్తు పెట్టుకోవాలా, ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఓకే, how to remember names and face of people, this what we are going to learn today. రిమెంబరింగ్ నేమ్స్ అండ్ ఫేస్ ఆఫ్ పీపుల్, హౌ డు రిమెంబర్? ఓకే, అయితే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ నేమ్స్ ఆఫ్ పీపుల్? ఇప్పుడు సతీష్ కుమార్ సార్ స్పీచ్ ఇవ్వాలా, ఆంజనేయులు గారు స్పీచ్ ఇవ్వాలా, గాంధీ గారికి ఒక రెస్పాన్సిబిలిటీ అంటే జయసింహ గారిని కీనోట్ స్పీకర్ ఇంట్రడ్యూస్ చేయాలా. సో సార్ మొత్తం రీసెర్చ్ చేసి రాసుకున్నారండి, అది గుర్తుపెట్టుకో, ఆయనకు రెస్పాన్సిబిలిటీ. అబ్బా ఈయన చెప్పానా బాబా, అయిపోయిందిరా బాబా, ఏదైనా ఆయన ఏదైనా ఒక జేడి గారినో ప్రదీప్ గారినో, ఆ ప్రదీప్ గారిని అంతేగా డైలాగ్ చెప్పడం మర్చిపోతే ఆయన ఫీల్ అవుతాడు, జేడి గారు ఏదో చేశాడో ఐపీఎస్ ఆఫీసర్ మర్చిపోతే ఫీల్ అవుతారు, జయసింహ గారిని మ్యాక్సిమం గిన్నిస్ రికార్డ్ చెప్తే మర్చిపోతే ఆయనకు టెన్షన్ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు మనుషుల పేర్లు గుర్తు పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటండి? ఏంటి, దేనికి లాభం? ఏం లాభం చెప్పండి? వాట్ ఈస్ ద యూజ్? ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ. ఓకే, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ, ఇది ఏమైనా ఎగ్జామ్ లో వస్తుందా? దేని గురించి గుర్తు పెట్టుకోవాలా? నేను హలో మిస్టర్ అని పిలవచ్చు కదండి. కోటిరెడ్డి గారు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి సార్ పేర్లు? మనకేంటి? when you call a person by name, he feels so happy and absolutely right sir. అంటే ఏంటంటే you make the other person feel very important. నేను లాస్ట్ ఇయర్ అండి ఐ వెంట్ టు కొచ్చిన్ కి వెళ్ళా, టుడే ప్రోగ్రామ్. అక్కడ మా సీనియర్ బాస్ అండి, ఎయిర్ ఫోర్స్ లో ఒక అతను బాస్, సీనియర్ బాస్, ఆయన పేరు రామస్వామి అని, కేరళైట్, మలయాళి, పెద్ద ముస్టాచ్ ఉంటాయి ఆయన అక్కడ ఉంటారు. సో నేను ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది, హోటల్ రూమ్కి వచ్చా, 6 o'clock ఫోన్ చేస్తారండి. ఫోన్ చేస్తే అన్నాడు, ఏం రా ఈ రోజు ఫోన్ చేస్తున్నాను నాకు అన్నాడు. లేదు సార్ నేను కొచ్చిన్ లో ఉన్నాను. అరే కొచ్చిన్ లో ఉంటే మా ఇంటి రావచ్చు కదా అంటే, లేదు సార్ ఇప్పుడే నా ప్రోగ్రామ్ అయిపోయింది, ఉదయం నుంచి అలసిపోయాను, శక్తి లేదు, ఎనర్జీ లేదు సార్, ఐ కెనాట్ కమ్ అన్నాడు. అరే రేపు క్రిస్మస్, మా ఇంట్లో ఈరోజు క్రిస్మస్ నైట్ పార్టీ ఉంది, నువ్వు వచ్చావనుకో అందరినీ కలవచ్చు, యూ కెన్ మీట్ అప్, గుడ్ డిన్నర్ చెప్తావు నీ గురించి, కమ్. ఇక పెద్ద ఆయన పిలిస్తే నో అని చెప్పలేం కదండి. సరే నేను రెడీ అయిపోయాయి, నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి బెల్ కొడితే మేడం గారు డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే అడిగాను, మేడం సార్ లేరా అంటే, సార్ స్నానం చేస్తున్నారు కూర్చోను. సో డ్రాయింగ్ రూమ్ లో సోఫా పైన కూర్చున్నాడు.
మేడం అన్నారు ఏమన్నా కాఫీ టీ తాగుతాం అంటే కేరళ పీపుల్ కదండి, దే మేక్ నైస్ బ్యూటిఫుల్ ఫిల్టర్ కాఫీ అండి. మేడం ఒక కప్ ఫిల్టర్ కాఫీ తీసుకోండి అంటే షీ వెంట్ ఇంటూ కిచెన్. కూర్చున్నాను డ్రాయింగ్ రూమ్ లో సోఫా పైన, దూరంగా ఒక కుక్క ఉందండి, డాగ్, నాకే చూసుకుంటూ అంటుంది. ఐ సెడ్ టైగర్ కమ్ హియర్. ఏమన్నైందా? కుక్క 1 ఇంచ్ కదలలేదండి. కొద్దిసేపటికి మేడం గారు ట్రేలో కాఫీ పట్టుకొచ్చిందండి. అంది జయసింహ దాని పేరు టైగర్ కాదు, దాని పేరు టామీ అనగా నేను పిలిచాండి టామీ అన్నాను. కుక్క అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చిందండి. 2 ఫ్రంట్ లెగ్స్ లేపేసి తోక ఒప్పుకుంటూ ఇట్ వాజ్ అబౌట్ టు హగ్ మీ అండి. అంటే ఈవెన్ డాగ్స్ లవ్ దేర్ నేమ్స్ అండి. మరి మనం పెద్ద కుక్కలం కదండి, ఊర కుక్కలం కదండి, స్ట్రీట్ డాగ్స్ కదా, అండ్ వీ లవ్ అవర్ నేమ్స్. అంటే ఏం తెలుసా అండి, ఒక మనిషిని ఒక పేరుతో పిలిస్తే ఆటోమేటికల్ గా ఆ కుక్క తోక ఊపి మనిషి చుట్టూ తిరిగినట్టు మనుషులు కూడా మన చుట్టూ తిరుగుతారండి. అందు గురించి గుర్తుపెట్టుకోవాలి బేసికల్ గా. ఎందుకంటే ప్రపంచంలోనంట అతి మధురమైన శబ్దం ఏదైనా ఉందంటే అది తన పేరంటండి. నో పీపుల్ దేర్ నేమ్స్ ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ సౌండ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఒక అతను కొరియా అతనండి, అతని పేరు వాంగ్ చుంగ్ టింగ్ టాంగ్. ఎలా ఉందంటే వాంగ్ చుంగ్ టింగ్ టాంగ్ అంటే ఇప్పుడు మీరు ఓకే కాఫీ గ్లాస్ కింద పడేస్తే టన్ టన్ సౌండ్ వస్తుంది అండి, అలా ఉందండి. ఓకే టన్ 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 సౌండ్ వస్తుంది. వాంగ్ చుంగ్ టింగ్ టాంగ్ వాడి పేరు. కానీ వాళ్ళమ్మ చాలా ప్రేమగా పెట్టిందండి, తనకు ఆ పేరు అంటే చాలా ఇష్టం. సో ద మూమెంట్ యూ కాల్ దట్ పర్సన్ బై దట్ నేమ్ ఆటోమేటికలీ హీ టు ఫాల్స్ ఇన్ లవ్. అంటే ఏంటి, ఒక రిలేషన్షిప్ కి, ఒక బంధానికి, ఒక అనుబంధానికి, ఒక మైత్రికి ఆరంభం ఏమంటే ఒక మనిషిని తన పేరు పెట్టి పిలవడం అంటే దట్స్ బిగినింగ్ పాయింట్. ఎనీ పర్సన్ ఓకే నౌ దట్ పర్సన్ లవ్ హీ ఆర్ షీ లవ్స్ హీస్ ఆర్ హర్ నేమ్ ద మోస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్, అదే భాషలోనే. అండ్ మనం వాళ్ళ పేరు పిలిస్తే ఆ ప్రేమ కొంచెం మన వైపు మళ్ళీ అవకాశం ఉంది. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే మీ అందరికీ తెలుసు డేల్ కార్నెగీ. విన్నారండి డేల్ కార్నెగీ పేరు? నా మొత్తం వ్యక్తిత్వ వికాసంలో ద ఫస్ట్ guru who had written this book, okay, you know what, he has written this the first person and 1 second. Okay, one second. Okay, సార్ వ్యక్తిత్వ వికాసంలో ద ఫస్ట్ పర్సన్ అండి. ఓకే యునో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, విన్నర్ బుక్ అండి. బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ కాపీస్ అమ్ముడుపోయిన బుక్ అండి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లీడర్, దట్స్ ద ఫస్ట్ వ్యక్తిత్వ వికాస బుక్ దట్ వీఆర్ సపోజ్ టు రీడ్ అండి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే, అయితే ఆయన ఒకరోజు సర్వే చేశారండి. ఏ సర్వే అంటే he went to one book shop one day and he kept on doing one survey. When people come to buy pen, ఏం చేస్తారు when they come to buy pen అని ఒక చిన్న సర్వే అండి. ఓకే, మనం పెన్ కొన్నాం అనుకోండి, ఊరికైనా పెన్ తీసుకొని వస్తామండి, రామ్ కదండి, అది రాస్తుందా రాయదా కొంచెం చెక్ చేస్తాం కదండి. ఏమి రాస్తారు అని చెక్ చేస్తారండి. గెస్ చేయండి ఏం రాస్తారో చెప్పండి. జోని మేడం ఏం రాస్తారో చెప్పండి. ఎక్కువ శాతం మంది పేరు రాస్తాం, నేమ్ రాస్తాం, నేమ్ రాస్తాం. 85% people either they write their name or they put their signature to see whether the pen is writing or not. Then he concluded that people generally love their names first. Okay, so మనం వాళ్ళ పేర్లు పెట్టి పిలిస్తే ఆటోమేటికల్ గా they start loving so very much. అందు గురించే పేర్లు గుర్తు పెట్టుకోవాలండి. అయితే క్వశ్చన్ ఏమంటే ఇఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఎందుకు, why don't we remember the names? Okay, that's a question. Why don't we remember? Okay, now just hold for a minute, I'll just tell you why don't we remember. If it is so important, why don't we remember? Okay, why do we forget? No, that's a question. ఎందుకు మనం మర్చిపోతాం? ఓకే, ఎందుకు మనం మర్చిపోతాం? మనుషుల పేర్లు అంత ఇంపార్టెంట్ అయి ఉంటే ఎందుకు మర్చిపోతాం? ఓకే, that's a question. Just let me share with you why do we forget. Why do you forget? Okay,
అంటే ఎందుకు మనం మర్చిపోతామంటే తెలుసా అంటే బేసికల్ గా వీ డోంట్ టేక్ ఎనీ ఇంట్రెస్ట్ అండి, వీ డోంట్ టేక్ ఎనీ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నేను బయట ఏదో విషయం మాట్లాడుతూ వస్తున్నాడు ఫోన్ లో, ఏంట్రా ఏమంటున్నాడు, వాడిని లేపేసి నేను వస్తున్నా, నేను చూసుకుంటలే, నేను పోలీసు మాత్రం నువ్వు లేపేసి అని మాట్లాడి వచ్చానండి. అనగానే మధ్య లోపల వచ్చి సార్ నమస్కారం సార్ నా పేరు జేసిమ్. సో నా మైండ్ ఇంకా ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ సమ్ టెలిఫోన్ ఎవరితో మాట్లాడుతూ లోపలికి వస్తున్నాను, ఆ ఫోన్ పెట్టేగానే నేను నా పేరు చెప్పానండి. అసలు ఇంకా నా మైండ్ అక్కడి నుంచి ఇక్కడ రాలా, ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్. ఓకే, అందు గురించే నా మనసులోకి నేను పేరు వినలా, ఐ డెంట్ ఫోకస్, ఐ డెంట్ కాన్సన్ట్రేట్. సో లోపలికి వెళ్ళలేదు కాబట్టి లోపల లేదు కాబట్టి బయట రావట్లేదు. అది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేదండి. సో వీఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్. సెకండ్ థింగ్ ఏమనుకుంటామంటే, ఆలోచిస్తున్నానండి ఏంటంటే, ఇప్పుడు ఆంజనేయులు గారి కంటే నేను ఇంకా గొప్పగా ఎట్లా నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు దాంతో నిమగ్నమై ఉన్నాను. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. దట్స్ వై వెన్ ఆంజనేయులు గారు ఈస్ టెలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ నాట్ లిజనింగ్ టు హిస్ నేమ్. దట్స్ వై ఐఎమ్ నాట్ పేయింగ్ అటెన్షన్. సో మైండ్ లేదండి. లేకపోతేనంటే నువ్వైతే నాకేంటి, అదొక చిన్న ఆలోచన అండి. హూ ఎవర్ యు ఆర్, హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ టు మీ, ఇది చాలా మందికి ఏమండి అంటే బేసికల్ గా మనం ఒక హై పొజిషన్కి వెళ్ళిపోతే వెన్ పీపుల్ నార్మల్ వెన్ ఇంట్రొడ్యూస్ మనం వింటున్నట్టు నటిస్తామండి, బట్ వీ డోంట్ లిజన్, వీ డోంట్ పే అటెన్షన్, వీ డోంట్ లిజన్. నో, దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే I will tell you one simple 3-step formula how you can remember names of people. Simple 3-step formula. Okay, ఈ 3 స్టెప్ల ఫార్ములా నేర్చుకుంటే అండి ఆటోమేటికలీ you'll be able to remember, okay, names of people ఈజీగా. ఓకే, నౌ ఏంటి 3-step ఫార్ములా? లిసన్, simple 3-step formula to remember names and face of people. Okay, first step is called impression. First step is called what? Impression. ఏంటి ఇంప్రెషన్? ఓకే, ఇమాజిన్ మీరు ఎక్కడైనా కొత్త వ్యక్తిని బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, ఎయిర్పోర్ట్ లో, ఫంక్షన్ లో, కూరగాయల మార్కెట్ లో కలవగానే మనం నమస్తే అంటాం కదండి, షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. ద మొమెంట్ యూ సే నమస్తే, ఫస్ట్ స్టెప్ ఇంప్రెషన్ ఏంటంటే ఆ మనిషి వెనక ఒక ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ఉన్నట్టు ఊహించుకోండి. మనకు ట్రాఫిక్ సిగ్నల్ లైట్ లో మనకి ఎన్ని లైట్లు ఉంటాయి సార్? 3 డిఫరెంట్ లైట్స్ ఉంటాయి కదా. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయండి, 3 లైట్స్ ఉంటాయి. పైన ఏముంటుంది సార్? ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కలర్ ఏంటి సార్? రెడ్, మధ్యలో ఎల్లో అండ్ బాటమ్ అండి గ్రీన్. సో రెడ్, ఎల్లో, గ్రీన్ 3 లైట్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇమాజిన్ వన్ ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ అంటే టాప్ లో ఏముందంటే రెడ్ లైట్. సో రెడ్ లైట్ వాట్ డూ సే, రైట్? సో ఐ సే స్టాప్ స్ట్రేట్ అవే. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని గురించి అయితే ఆలోచించుకుంటూ లోపలికి వచ్చారో, ఎవరితోడైతే మాట్లాడుకుంటూ వచ్చారో, దేనిపైన అయితే నిమగ్నమైందో ఫస్ట్ అక్కడి నుంచి మనసు ఇక్కడికి వచ్చిందో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఐఎమ్ ఐ మెంటల్లీ ఫిజికల్లీ రెడీ టు లిసన్, ఫస్ట్ చెక్ చేసుకోండి. నిజంగా అంటే నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒక మనిషి పేరు వినాలి, గుర్తు పెట్టుకోవాలి, నా మనసు ప్రశాంతంగా రిసీవ్ చేసుకునే విధంగా చెక్ చేసుకోండి. లేకపోతే చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి బాబు, ఇక్కడ నా బ్యాగ్ ఉంది అక్కడ పెడతాను. అదే చిన్న బాబు నువ్వు కూర్చోరా బాబు, ఓకే నువ్వు సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇంతకు మీ పేరు మీ పేరు ఏంటి, ఎందుకు వచ్చారు సార్? నా అంటే ఏంటంటే మేక్ షూర్. సో డోంట్ యాక్ట్, డోంట్ ప్రిటెండ్. ఓకే, అంటే వింటున్నట్టు నటించొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ మెంటల్లీ ఫ్రీ చెక్ చేసుకోండి. రెడ్ లైట్ అంటే స్టాప్ థింకింగ్, నెంబర్ 1. ఓకే, స్టాప్ థింకింగ్. ఆమె ఫిజికల్ మెంటల్లీ ఫ్రీ చెక్ చేసుకోండి. నెంబర్ 2, ఎల్లో లైట్ వాట్ డూ మీన్ అండి? గెట్ రెడీ టు ప్రొసీడ్. వాట్ ఈస్ మెంట్ బై గెట్ రెడీ టు ప్రొసీడ్ అంటే ఏంటండి చెప్పండి? గెట్ రెడీ టు ప్రొసీడ్ ఏం చేయాలి ఇప్పుడు? ఎనీ ఐడియా వాట్ వీ షుడ్ డూ? ఎనీ ఐడియా వాట్ వీ షుడ్ డూ? గెట్ రెడీ టు ప్రొసీడ్ అంటే ఏం చేయాలండి చెప్పండి? వాట్ వీ షుడ్ డూ? గెట్ రెడీ టు ప్రొసీడ్ అంటే ఏం చేయాలి సార్? యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. గెట్ రెడీ టు ప్రొసీడ్ ఏం చేయాలండి? గెట్ రెడీ టు ప్రొసీడ్. ఎనీవన్ కెన్ స్పీక్ నో? గెట్ రెడీ టు ప్రొసీడ్ ఏం చేయాలి సార్? వారు చెప్పేది వినడానికి మనం సంసిద్ధులై ఉండాలి. సంసిద్ధులు ఉండాలంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇది వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి 2 చెప్పా, రిమెంబరింగ్ నేమ్స్ అండ్ ఫేస్ ఆఫ్ పీపుల్.
అంటే ఒకటేమో పేరు గుర్తుపెట్టుకోవడం, రెండవదేమో ఫేస్ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు కొన్నిసార్లు మీకు అయిందా? ఓకే, ఇప్పుడు మన గాంధీ గారు ఉన్నారంటే చాలా ఏళ్ళైందండి గాంధీ గారికి. ఓకే, ఆ గాంధీ గారు మన సార్ మీరు ఏమనుకో జోక్ వేస్తున్నారు, మీరు ఏం సీరియస్ తీసుకోరు కదండి సార్, సీరియస్ తీసుకోకండి, జోక్ వేస్తాను. ఓకే, సార్ ఏం చేశారంటే అత్తగారింట్లో ఫస్ట్ కొత్తగా పెళ్లి అయినప్పుడు సరిగా మర్యాద చేయలేదండి ఆయనకి. అప్పటి నుంచి అత్తగారింటి ఓట్ల. సో 20 ఏళ్ళు అయింది పెళ్లి అయినాక ఒకరు అడిగిందండి, ఏమండి మా చిన్నత్త రెండో కూతురు పెళ్లి అంటే పోదా ఎవడు పోతాం, ఏమండి ఇంకా మీరు కొత్త అల్లుడా 20 ఏళ్ళు అయింది పెళ్లి అయ్యి ఇంకా మా అమ్మ నాన్న పైన ఏడుస్తూ కూర్చుంటారు, ఇప్పుడు మన అమ్మాయికి 2 ఏళ్ళకి పెళ్లి చేయాలా, మనం ఒకరింటికి పోతూ వస్తుంటే మన ఇంటికి వస్తారండి, మీరు ఎవరు పోతారు, మన అమ్మాయికి పెళ్లి సంబంధం ఎవరు చూస్తారండి, ఏం కాదండి అంటే ఏదో అని వెళ్ళాడండి. వెళ్తే అందరూ అక్కడ స్టేజ్ పైన ఉన్నారు, మన గాంధీ గారు అందరి మధ్యలో అల్లుడు కదండి ఎక్కడ కూర్చున్నారండి. కొంతసేపు అయినాక ఒక ఆయన పెద్దని వచ్చాడు, బాబు బాగున్నారా అంటే, ఎట్లా వస్తుంది అండి వ్యాపారం, అప్పుడప్పుడు వస్తూ పోతుంటే బంధాలు అనుబంధాలు ఉంటాయా, రావాలి పోవాలి, ఇంతకు మీరు తిన్నారా, తినలేదు, అయితే ఒక్క 10 నిమిషాలు ఉండండి నేను వస్తాను మనం కాసి భోంచేద్దాం అనేసి ఆయన వెళ్ళిపోయాడండి. సో అంత లోపల గాంధీ గారు వైఫ్ వచ్చారండి, వస్తే నాకు గాంధీ గారు అంటున్నారు, ఏమే ఇందాక ఆయన వచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నారు, ఇంతకు ఆయన ఎవరే, ఏమండి ఆయన మీకు తెలియదా, మా చిన్నత్త మూడో మొగుడు, నీ అబ్బాయి నీకు చిన్నత్త దానికి మూడో మొగుడు ఉందా, ఇలా అయిందండి. అంటే ఏంటంటే కొన్నిసార్లు ఎవరు వచ్చి మీకు మార్కెట్ లో ఎంత మంచి, జోని కుమార్ గారు మేడం బాగున్నారా, సార్ ఎలా ఉన్నారండి, పిల్లలు ఏం చేస్తున్నారు, మన అమ్మాయి అమెరికా ఎలా ఉంది, మీ మనవడు బాగా చదువుకున్నాడా, ఎంత మాట్లాడతారంటే ఆవిడేదో మనకి 100 ఏళ్ళ సంబంధం మాట్లాడతారు, మేడం గారికి అర్థం కాదు, ఎవరా ఇప్పుడు ఎవరైనా మనం మీరు ఎవరండి, మీ పేరేంటి ఎక్కడ కలిసి అంటే కొంచెం ఇజ్జత పోతుంది కదండి. సో బయటకు కక్కలేక మింగలేక బాగున్నారండి, అందరు బాగున్నారండి, మీరు బాగున్నారా, మీ ఫ్యామిలీ అంతా బాగుందా, ఓకే ఓకే ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతారండి ఎవరన్నా, ఇంతక ఆవిడ కలిసింది కదా, ఎవరు ఆవిడ అంటే, అయ్యో ఆవిడక్క మనం ముందు అపార్ట్మెంట్ లేము, అపార్ట్మెంట్ లో మన కింద ఫ్లోర్ లో ఆవిడ ఉండేది, కొంచెం లావుట్ ఉండేది, ఆవిడ హస్బెండ్ ఏమో ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్, అయ్యా కరెక్టే కదా, ఆవిడ వచ్చి మాట్లాడుతుంటే ఒక్క నిమిషం గుర్తురాలేదు తెలుసా, ఇలా అయిందండి. అంటే కొన్నిసార్లు ఫర్గెట్ అబౌట్ నేమ్స్, కొంచెం మంది మాట్లాడుతుంటే పలకరిస్తుంటే ఎవర్రా అని అనుకుంటాం కదండి, అంటే ఫేస్ గుర్తుకుంటుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఏమంటే అసలు మనిషి ఫేస్ గుర్తు పెట్టుకోవాలి, ఇదే సెకండ్ స్టెప్ అండి. అంటే ఏంటి, ఇంప్రెషన్. ఇప్పుడు నన్ను చూసారండి, నెక్స్ట్ టైము నన్ను చూడగానే ఈయన జయశమ్మ గారు, ఈయన జేడి గారు, ఈయన ప్రదీప్ గారు, ఓకే యు నో దిస్ ఇస్ సతీష్ కుమార్ గారు, దిస్ ఇస్ కోటిరెడ్డి గారు, ఆటోమేటికల్ యూనో దిస్ జోని కుమార్ మేడం, రైట్ యూనో ఇది నాకు పెద్ద ఎన్టీఆర్, ఇది నాగేశ్వరరావు, ఇది హీరో కృష్ణ, ఇది శోభన్ బాబు, మీకు తెలుసు కదండి. ఫేస్ అంటే ఏంటి, ఎంత ఎత్తుగున్నారు, ఎంత పొట్టుగున్నారు, లావున్నారా, సన్నగున్నారా, తెల్లగున్నారా, నల్లగున్నారా, ఒక మనిషి చూస్తే ఏం ఇంప్రెషన్ వస్తుంది, ఇదే కదండి ఒక ఇంప్రెషన్. తాజ్ మహల్ ఎలా ఉంటది, రైట్, రెడ్ ఫోర్ట్ ఎలా ఉంటది, గోల్కొండ ఎలా ఉంటది, రైట్, అలాగే మనకు ఏదైనా ఒక కుతుబ్ మినార్ ఎలా ఉంటది తెలుస్తుందా, అలా ఒక మనిషి, ఇది మోదీ, ఇది రాహుల్ గాంధీ, ఇది నితీష్ కుమార్, ఇది లాలూ ప్రసాద్ యాదవ్, ఇది కేసీఆర్, ఇది జగన్మోహన్ రెడ్డి, ఇది చంద్రబాబు, తెలుస్తుందా, ఫోటో చూపిస్తే తెలుస్తుందా అండి. అంటే ఏంటి, ఒక మనిషి అడ్రస్ అంటే ఏంటండి, ఆయన ఎంత పొడుగు ఉన్నాడు, ఎంత పొట్టుకున్నాడు, లావు ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, తెల్లగున్నాడా, నల్లగున్నాడా, చూస్తే ఏం ఇంప్రెషన్ వస్తుంది. నౌ దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు అబ్జర్వ్. ఏం చేస్తామంటే చాలా సార్లు మనకి లయన్స్ క్లబ్ లో మనకు గుర్తుందండి, ఇప్పుడంటే వర్చువల్ మీటింగ్ పర్లేదు, నార్మల్ గా డిస్ట్రిక్ట్ మీటింగ్స్ అయితే, కృష్ణ డిస్ట్రిక్ట్ మీటింగ్ అయితే ఆంజనేయులు గారికి రెస్పాన్సిబిలిటీ అండి, మన 8 o'clock మీటింగ్ అయిపోతే డిన్నర్ అరేంజ్ చేయాలి కదండి, ఇక్కడ మంత్ పార్టీ డిన్నర్ అరేంజ్ చేయాలి. ఓకే, సో మనం మీటింగ్ అయిపోయిందండి, డిన్నర్ కి వెళ్ళామండి, ఇంకా ప్లేట్లలో ఇంకా అన్నం పెట్టలేదండి. సో అంత లోపల ఏం చేస్తాను, నాలాంటోడు ఉన్నాడు, ఇంకా అన్నం పెట్టలేదు కానీ తినిపోవాలి కదండి. సో ఒకరిని పట్టుకుంటానండి, నా దృష్టి అంతా ఆ ప్లేట్ల పైన, ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తిందామని వాటికి చూసుకుంటా అని ఒక అతను కలిస్తే, ఒక మురుగా అనమాట, ఒక దొరికిండా, ఆ దొరికి చేయి పట్టుకొని, మీరు లయన్స్ క్లబ్ అండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి, కృష్ణ డిస్ట్రిక్ట్, 316Dనా, అచ్చా మీరు ఎన్ని నుంచి లయన్స్ క్లబ్ మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు, కానీ ఆ దృష్టి అంతా ఎప్పుడు పెడతారా, గిన్నెలు అన్నం ఎప్పుడు తినిపోదామా అని. ఓకే అయిపోయిందా, నెక్స్ట్ టైము ఆయన కలుస్తాడు, జయసింహ గారు నమస్కారం మీరెవరండి, అదేమండి మన లయన్స్ క్లబ్ మీటింగ్ రాశాం కదండి, లయన్స్ క్లబ్ మీటింగ్, ఏ ఊరు లయన్స్ క్లబ్ అండి, ఎక్కడ లయన్స్ క్లబ్ అండి, అయిందేలాగా అంటే మనం టైం పాస్ కి ఒక వ్యక్తిని పట్టుకొని
మనం వింటున్నట్టు మాట్లాడుతున్నట్టు నటిస్తామండి. ఇంత మీరు నమ్మకపోతే మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, మ్యారేజ్కి వెళ్తే నో పీపుల్ లైక్ అస్, ఒక 5-6 లేడీస్ ఉంటారు కదండి, బ్యూటిఫుల్ అట్రాక్టివ్ లేడీస్. ఎవరో ఒక పింక్ చీర ఆవిడ పైన మన దృష్టి అంతా ఉంటది. ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, లేకపోతే ఒక పెద్ద ఉంటాడు, ఆయనకు తోడు నమస్కారం మాట్లాడుకుంటూ, ఏమంటే మీరు పిల్ల తరపా పిల్లగాని తరపా, కట్నం ఎంత ఇచ్చారండి, పిల్లగాడు ఏం చదువుకున్నాడండి, ఆహాహా అచ్చా ఓకే, మీ దేవుడు ఇలా వచ్చారండి అంటే దృష్టి అంతా అలా ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నట్టు నటిస్తామండి. చేస్తామా చేయమండి అంటే వీఆర్ ఏంటంటే వీ డోంట్ ఈవెన్ అబ్జర్వ్. సో నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ డే ఒక మనిషిని కలిస్తే ఎల్లో లైట్ మీన్స్ వాట్, లుక్ ఎట్ ద ఫిజికల్. నమస్తే చెప్పగానే, షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ లైట్, స్టాప్ థింకింగ్. ఎల్లో లైట్ అంటే నో స్కాన్ ద పర్సన్, టాప్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, స్కాన్ ద పర్సన్ అంటే మన డాక్యుమెంట్ స్కానింగ్ చేసినట్టు. అంటే ఏంటి, ఎంత పొడుగు ఉన్నాడు, ఎంత పొట్టుకున్నాడు, లావు ఉన్నాడా, సన్న ఉన్నాడా, తెల్లగున్నాడా, నల్లగున్నాడా, అండ్ జుట్టు ఉందా లేదా, చూస్తే ఏం ఇంప్రెషన్ వస్తుంది. నా అప్పుడు ఏమవుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కదండి, ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఒక 3 years అయినా కానీ చూసినా కానీ no, automatically photo comes flashing, you know that you met this person somewhere, you can't forget it, automatically you remember it. ఇది ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా, ఒకరిని ఇంత పెట్టుకున్నాడండి, ఆయన వచ్చి మీ పేరు ఏంటంటే అమితాబ్ బచ్చన్ అంటే ఏమన్నా సార్, మీ అమ్మ నాన్న ఏం పేరు పెట్టారా, నువ్వు ఇంత పెట్టుకున్నా అమితాబ్ బచ్చన్. ఓకే, ఒక అతను ఉఫ్ అంటే కింద పడతానండి, అలా సన్న ఉన్నాండి, నీ పేరు అంటే, నా పేరు గబ్బర్ సింగ్ అండి. గబ్బర్ సింగ్ నీకు ఏం పేరు? ఇంకో ఆవిడ నల్లగా ఉందండి, ఒక అయ్యేమో జమ్మూ అండ్ కాశ్మీర్, ఒక అయ్యేమో నా కన్యాకుమారి వైపు. మేడం మీ పేరు ఏంటంటే, నా పేరు ఐశ్వర్య రాయ్ అందండి. పడుకుంటే మధ్యరాత్రి కల్లోకి వస్తుందా అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఆటోమేటికల్ గా ఒక పేరు చెప్పగానే ఆ పేరుని ఆ మనిషితో రిలేట్ చేసుకుంటామండి. చేసుకొని ఆ మనిషికి సూట్ అవుతుందో చెక్ చేసుకుంటామండి. యూ జస్ట్ చెక్ automatically, you need to just check now. So ఒక్కసారి చూస్తే that mind will be there automatically. So first of all ఏంటంటే you should observe the physical features of the person. Okay, ఇది now we have to observe. అట్లా అని చెప్పేసి రేపు ఎవరో ఒక లేడీని కలిసారనుకోండి, నెల్లూరులోనో లేకపోతే భీమవరంలోనో లేకపోతే విజయవాడలోనో, సో నమస్తే మేడం, ఒక నిమిషం నేను స్కానింగ్ చేస్తాను మేడం అన్నారు అనుకోండి, ఆవిడ నువ్వు ఏం చేస్తారు సార్, చెప్పు తీసుకొని కొడితే లేదంటే నిన్న అంజనేయులు గారు జయసింహ గారితో మీటింగ్ పెట్టాడు, ఆ చెప్పాడండి. మీరు ఎలాగ పోతారు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి, మీతో పాటు నన్ను తీసుకెళ్తారండి. సార్ మిమ్మల్ని, మీకు ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో మీకు బాగా తెలుసు, యూ డోంట్ రిక్వైర్ మై ట్రైనింగ్. ఆంజనేయులు గారు నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయదు సార్, ఓకే నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీకు తెలుసు మీకు ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఇన్వాల్వ్ చేయదు. నేను చెప్తున్నా చూడమని చెప్పిన, అట్లా అని చెప్పేసి నువ్వు స్కాన్ చేయమంటే మొత్తం స్కాన్ చేసి ఇట్లా స్కానింగ్ చేస్తా మేడం, 2 minutes ఆగండి స్కానింగ్ చేస్తా అంటే మన చెంపలు బలగొట్టేస్తారండి. లేకపోతే అతను ఇన్షర్ట్ వేసుకోలేదు, బాబు నువ్వు ఇన్షర్ట్ వేసుకోవచ్చు కదా, నువ్వు జుట్టు దూకోవచ్చు కదా, నువ్వు జుట్టు అంగేసుకోవచ్చు కదా అంటే నీకేం పోతుందిరా అంటాడు. సో మనకి ఎందుకు వచ్చిన బాధ సార్, వాడు ఎట్లా డ్రెస్ వేసుకుంటే ఏంటి, వేసుకోకపోతే ఏంటి, మనకు చూస్తే ఏం ఇంప్రెషన్ వస్తుంది అంతవరకు చూడాలి. ఇది ఎల్లో లైట్ అండి. నో నెక్స్ట్ లైట్ ఏంటంటే గ్రీన్ లైట్. సో గ్రీన్ లైట్ వాట్ డు సే, గెట్ రెడీ టు ప్రెస్ అంటే ఏంటి సార్, మే నో యువర్ నేమ్ సార్. ఇది స్టెప్ నెంబర్ 3, గెట్ నో రెడీ టు లిసన్ టు ద నేమ్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంటే కొత్త వ్యక్తిని ఎక్కడైనా పార్టీలో, ఫంక్షన్ లో, ఒక సెలబ్రేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఎయిర్పోర్ట్ లో, లయన్స్ క్లబ్ లో కలిస్తే నమస్తే అనగానే ఫస్ట్ ఆ మనిషి వెనుక ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు ఊహించుకోండి. రెడ్ లైట్, మనసు ప్రశాంతంగా అంటే ఖాళీగా ఉందా, రిసెప్టివ్ గా ఉందా చెక్ చేసుకోండి. నెంబర్ 1. ఎల్లో లైట్ ఏమంటే చూస్తే మనిషిని చూస్తే ఎటువంటి ఇంప్రెషన్ వస్తుంది, ఫిజికల్. నౌ జస్ట్ స్కాన్ ద పర్సన్. గ్రీన్ లైట్ ఏమంటే ప్రొసీడ్ టు లిసన్ టు ద పర్సన్. ఏమంటే మీ పేరు ఏంటండి, తమ నామధేయం అండి, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ ఆస్క్. ఇది ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. ఓకే, నౌ స్టెప్ నెంబర్ 2 ఏంటి, లెట్ us check this step number 2. Step number 2, you know this is called what, this is called what, now repetition. What is meant by repetition? అంటే ఏదైనా ఒకటండి, అర్థమైన కాకపోయినా ఏదైనా ఒక దాన్ని పదే రిపీట్ చేస్తే ఆటోమేటికల్ గా బ్రెయిన్ గుర్తు పెట్టుకుంటది. ఓకే, రిపిటీషన్ ఇస్ ద మదర్ ఆఫ్ మెమరీ. మీ అందరికి ఏమండి హనుమాన్ చాలీసా వచ్చు కదండి, గాయత్రి మంత్ర ఓం భోర్ భస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చేస్తారు కదండి. విష్ణు సహస్రనామం వచ్చు కదండి, రైట్.
హౌ డు యూ రిమెంబర్ ఆల్ దట్? మన లాస్ట్ వీక్ తెలంగాణ లోపల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఒకేసి పువ్వేసి చందమ, యు అండర్స్టాండ్ ఆల్ దీస్ లేడీస్ అండి స్కూల్ పోయి నేర్చుకున్నారండి. ఎట్లా నేర్చుకున్నారు? బికాస్ ప్రతి సంవత్సరం పాడి 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 నో ఆటోమేటికల్ రిమెంబర్. అంటే ఏదైనా పని చేస్తే గుర్తుకుంటది. ఎనీథింగ్ యూ రిపీట్ యూ రిమెంబర్ సంథింగ్. నో రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ మెమరీ. ఏంటి నేను చెప్పేది అర్థం చేసుకోవాలంటే, ఇండియా చాలా పెద్ద దేశం కదండి, 1.4 బిలియన్ పీపుల్. మన తెలుగు వాళ్ళ పేర్లు నా పంజాబీ వాళ్ళ పేర్లతో టోటల్ గా అలాగుంటాయండి. ఒక మలయాళీ పేరు డిఫరెంట్ ఫ్రమ్ బీహార్ నేమ్ అండి. ఒక గుజరాతీ అతని పేరు విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ తమిళనాడు పేరు. మన పేరేంటి? మన పేర్లు అంటే మన తెలుగు వాళ్ళ పేర్లు మనకు డిఫరెంట్ గా ఉంటాయండి. అదే మనం కేరళకి వెళ్తే డిఫరెంట్ గా ఉంటాయండి. నువ్వు చైనాకి వెళ్తే డిఫరెంట్ గా ఉంటాయండి. నో ఇఫ్ యూ గో టు అమెరికా డిఫరెంట్ గా ఉంటాయండి. నో సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్స్ డిఫరెంట్ గా పేర్లు ఉంటాయండి. ఇంగ్లీష్ క్రికెటర్స్ డిఫరెంట్. ఏబి డివిలియర్స్, డికాక్. నో ఇఫ్ యూ గో టు చైనా, చైనీస్ ప్రెసిడెంట్ నేమ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అంటే ఏంటి? మన ప్రాంతం, మన ప్రాంతీయత, మన జాతి, మన కులం, మన మతం, ఓకే, మన అలవాట్ల ప్రకారం మనకి ఇంటి పేరు ఉంటది, మనకు నేమ్ ఉంటదండి. ఇటువంటి పేర్లు మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో గుర్తుపెట్టుకుంటామని. బట్ ఇఫ్ యూ లిసన్ టు సంబడీస్ నేమ్ ఇన్ కేరళ, సంబడీస్ నేమ్ ఇన్ ఢిల్లీ, సంబడీస్ నేమ్ ఇన్ పంజాబ్, ఆ పేరు వినలేదు కాబట్టి. సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఏమంటే, హలో, నేను గమనించేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ పీపుల్ వాట్ దే డూ వెన్ దే టెల్ దేర్ నేమ్స్ నో, చెప్పి చెప్పనట్టు వినిపించినట్టు దే మంబుల్ దేర్ నేమ్ అంటే, దే విస్పర్ దేర్ నేమ్ అంటే చాలా నెమ్మదిగా చెప్తారంట. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ పేర్లు అనుకోండి, విన్న పేరు అనుకోండి, మనకి ఈజీ గుర్తుకుంటదండి. వినని పేరు, ఒక జర్మనీ అతని పేరు, కొరియన్ అతని పేరు, వియత్నాం అతని పేరు, చైనా అతని పేరండి, లేదు ఒక పంజాబీ అతని పేరండి, ఒక కేరళ అతని పేరండి, లేకపోతే మనది హిందూ మతం అతను క్రిస్టియన్ అన్నాడు, లేదు ఒక అతను ముస్లిం అన్నాడు, ఓకే, లేకపోతే ఇంకా పార్సీ అతను. ఆ పేర్లు డిఫరెంట్ గా జున్ వాలా అంటున్నాడు. సమ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. ఆ పేరు ఎప్పుడు ఇంట్లో అండ్ సరిగ్గా చెప్పలేదు ఆయన, ఏదో చెప్పినట్టు. మనము ఫస్ట్ ఆ పేరు వినలేదు అంటే మనకు తెలియదు అండ్ సరిగ్గా వినబడలేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఇప్పుడు మళ్ళీ ఆ మనిషిని ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరు ఏదో పేరు చెప్పారు అంటే ఆయన ఏం ఫీల్ అవుతాడో అనుకొని ఏమనుకుంటామంటే, ఓకే సార్ థ్యాంక్ యూ సార్, బాయ్. ఎందుకు? మనం అసలు సరిగా పేరు వినలేదు కాబట్టి, లోపలికి పోలేదు కాబట్టి బయటికి రాలేదు. నెక్స్ట్ టైం కలిస్తే నమస్తే సార్, బాగున్నారా, అందరు బాగున్నారా, లాస్ట్ టైం మేము కలిసాం సార్ లేకపోతే మేడం అంటే పేరు పెట్టి ఎందుకు అంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన పేరు మనం సరిగా గ్రహించలేదు, మనం వినలేదు కాబట్టి. సో కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేయాలంటే, అతను ఎవరైనా పర్లేదండి, ఆ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అడగండి, when may I know your name? If you don't get the name, ask them, madam, I didn't get your name, can you say once again? Okay, so your name is this, okay. ఇప్పుడు కొత్త పేరు అనుకోండి, నో ఆమె సేయింగ్ యువర్ నేమ్ ప్రాపర్లీ, ఓకే, యువర్ నేమ్ ఇస్ జయసింహ, సో జయసింహ, JAYASIMHA, దట్స్ హౌ యూ షుడ్. ఆమె సరిగ్గా పలుకుతున్నాండి, చాలా మంచి పేరు అండి, ఈ పేరుకి ఏంటండి మీనింగ్, మీ పేరు మమ్మీ వాళ్ళు చాలా మంచి పేరు పెట్టారండి, మీ డాడీ వాళ్ళు. ఇలాగా వెన్ యు ఆస్క్ సంబడీస్ నో నేమ్ నో, దెన్ ఆటోమేటికల్ యూ రిమెంబర్. ఓకే, అంటే ఏంటి? సరిగ్గా పేరు సరిగ్గా విన్నారా, ఓకే, ఆ పేరు సరిగ్గా పలకగలుగుతున్నారా, పలికేది కరెక్టా అని మీరు ఫస్ట్ గమనించాలి. ఓకే, ఆస్క్ హిమ్. అయితే ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారో అనుకోవద్దండి, ఎందుకంటే ఎవ్రీబడి లైక్స్ దర్ నేమ్ అండి, ఎవ్రీబడి లైక్స్ దర్ నేమ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ పేరు సరిగ్గా నాకు వినలేరండి, కెన్ యూ కమ్ అగైన్ అంటే, ఐ విల్ ఫీల్ హ్యాపీ, వై విల్ ఐ ఫీల్ సాడ్ టు టెల్ మై నేమ్ అండి. నేను అనుకుంటా, అరే గాంధీ గారికి ఏంటంటే ఎంత ప్రేమ అండి, నా పేరు గురించి ఇంకా 2 సార్లు అడుగుతున్నారు, ఓకే, హౌ మచ్ ఇంట్రెస్ట్, అడగండి. అట్లా అని చెప్పేసి రేపు ఒక ఆవిడ నా పేరు నో సీత అంటే, మేడం మీ పేరు సీత, SITA సీత, సరిగ్గా పలుకుతున్నానా అని చెప్పారనుకోండి, ఇది ఓవర్ అయిపోద్దండి. ఒక అతను నా పేరు రమేష్ అంటే RAMESS రమేష్, సో మీ పేరు సరిగ్గా పలుకుతున్నానండి అంటే ఇది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది అండి. అంటే నార్మల్ గా సూరి, గోపి, రాము, సీత, ఉమా, దేవి, ఈ పేర్లు కాదండి, ఏదన్నా కొంచెం. ఇప్పుడున్న 21st సెంచరీలో పేరెంట్స్ అందరూ చాలా సంస్కృత పేర్లు, లాటిన్ పేర్లు, గ్రీక్ పేర్లు, ఎక్కడెక్కడి నుంచో నేమ్స్ తీసుకొచ్చి మేనకా గాంధీ రాసిన బుక్ చదివేసి పేర్లు పెడుతున్నారండి, గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకుంటారండి. సో కాబట్టి మనకు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి తప్పించి ఈ ఓల్డ్ నేమ్స్ సరిగ్గా పలుకుతున్నానంటే కొంచెం ఓవర్ అయితే కొంచెం గమనించుకోండి. ఓకే, సో అది పేరు పెట్టాము. దాని తర్వాత ఏం చేయాలంటే 2-3 టైమ్స్ పేరు పెట్టి పలకండి, అది రిపిటేషన్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారండి,
ఓకే, చెప్పాలి. ఓకే, ఐ టోల్డ్ మై నేమ్ ఇస్ జయసింహ. ఓకే, ఓ జయసింహ గారు మిమ్మల్ని కలిసి చాలా సంతోషమైంది. ఇంతకు అసలు మీరు ఎక్కడండి? మీరు ఆంధ్రనా తెలంగాణ? లేదు సార్ నా తెలంగాణ. ఓహో, మీరు తెలంగాణలోనా? అయితే జయసింహ గారు మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడండి? మీరు ప్రాపర్ తెలంగాణ లేకపోతే హైదరాబాద్ లో ఉంటారండి? ఓకే, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, హైదరాబాద్ లో ఉంటారా? నేను లాస్ట్ టైం వచ్చానండి హైదరాబాద్ కి. ఓకే, 3 years అయిపోయింది. ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదండి హైదరాబాద్. జయసింహ గారు మీరు ఎలా ఉందండి? అంటే ఏంటంటే ఒకసారి బిగినింగ్ లో, ఒకసారి మధ్యలో, ఒకసారి ఎండ్ లో ఆ విన్న పేరుని పెట్టి పిలవండి. అంటే వెన్ యు ఆర్ టాకింగ్ టు సంబడి 2-3 సార్లు ఆ పేరు పెట్టి మనం పలికామనుకోండి, ఏమవుతుంది? ఒకటేమో మనము మనకి టంగ్ ఇట్ విల్ గెట్ యూస్ టు సేయింగ్ ద నేమ్. రెండోది ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ లో 3-4 times జయసింహ జయసింహ అని పిలిచారు కాబట్టి దట్ నేమ్ విల్ గో అండ్ గెట్ స్టోర్డ్. సో నెక్స్ట్ టైము 1000 మంది ఫోరం మాల్లో చూడగానే ఆ కింది నుంచి మీదికి స్కాన్ చేశాం కాబట్టి ఆ ఫోటో విల్ కమ్ ఫ్లాషింగ్. 3-4 times నా పేరు పెట్టి పిలిచారు కాబట్టి జయసింహ గారు బాగున్నారా అనగానే నేను పక్కన చూసి అనుకుంటాను, అయ్యో ఈ పెద్ద సార్కి ఇంకా నా పేరు గుర్తుందా, ఈయనకు నేనంటే ఎంత ప్రేమనో. ఓకే, ఏం చేయాలి సార్ మీకు అంటాను. ప్రేమలే దోమలే, సింపుల్ మెమరీ టెక్నిక్ చెప్తే మనిషి మీరు ఏదంటే ఆ పని చేస్తారండి. సో ఏమంటారంటే 2-3 సార్లు విన్న కొత్త పేరుని ఆ మనం జరిగే సంభాషణలో 2-3 times పేరు పెట్టి పిలవండి. అట్లా అని చెప్పేసి హలో జయసింహ గారు, మీరు ఆంధ్ర తెలంగాణ జయసింహ గారు, మీరు హైదరాబాద్ లో పుట్టినా నల్గొండలో పుట్టిన జయసింహ గారు, మీకు ఎంతమంది పిల్లలు జయసింహ గారు, ఇలాగ మీరు జయసింహ గారు జయసింహ గారు జయసింహ గారు అంటే నేను చేస్తానంటే 106 ఫోన్ చేసి నువ్వు అంబులెన్స్ పిలిచేసి మెంటల్ హాస్పిటల్ పంపిస్తారండి. అంటే ఎదుటి మనిషికి సస్పిషన్ అనుమానం రాకుండా ఒకసారి బిగినింగ్ లో గాంధీ గారు, ఓకే సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ యూ ఇన్ లయన్స్ క్లబ్? ఓకే, మీరు లయన్స్ క్లబ్ లో ఉన్నారు కదండి, ఇంత బిజీగా ఉండి కూడా మీరు లయన్స్ క్లబ్ టైం స్పెండ్ చేస్తుంటే గాంధీ గారు మీరు రియల్లీ చాలా గొప్ప వాళ్ళండి. ఓకే, అలా ఒకసారి మధ్య లోపల ఓకే సార్ కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేస్తామంటే మళ్ళీ కలుస్తాం గాంధీ గారు బై బై. ఒకసారి ఎండ్లో అంటే ఒకసారి గాంధీ గారు అని పేరు పెట్టి నెక్స్ట్ సంభాషణ, ఇంకోసారి స్టార్ట్ చేసి మధ్యలో గాంధీ గారు సంబోధించి ఇంకా కంటిన్యూ, ఇంకో మూడోసారి ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో గాంధీ గారు అని చెప్పామనుకోండి 3 సార్లు. ద మూమెంట్ యూ కాల్ దట్ పర్సన్ బై నేమ్ ఏమవుతుందంటే తనకు అనుమానం రాదు, నా టంగ్ కు యూజ్ అలవాటు అవుతుంది పేరు పెట్టి పిలవడం. నెక్స్ట్ ఏమో ఈజీగా పేరు అంటే సెకండ్ స్టెప్ ఏమంటే రిపిటేషన్, అంటే కొత్తగా విన్న పేరుని మనం జరిపే సంభాషణలో 2-3 సార్లు పేరు పెట్టి పిలవాలండి. ఇది స్టెప్ నెంబర్ 2 రిపిటేషన్. స్టెప్ నెంబర్ 2. ఇక మూడో స్టెప్ అండి ఆఖర్ స్టెప్. ఇదేంటంటే ఆఖర్ స్టెప్. నౌ దిస్ స్టెప్ ఈస్ కాల్డ్ వాట్? దిస్ స్టెప్ ఈస్ కాల్డ్ వాట్? ఓకే, నౌ దిస్ ఈస్ కాల్డ్ అసోసియేషన్. ఈస్ కాల్డ్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని, ఓకే అసోసియేషన్ అంటే మన బ్రెయిన్ ఎలా గుర్తు పెట్టుకుంటుందంటే తెలియని దాన్ని తెలిసిన దాంతో, కొత్త దాన్ని పాత దాంతో అన్వయించుకుంటూ అసోసియేట్ చేసుకుంటూ జోడించుకుంటూ మన ప్రపంచం పెరుగుతూ ఉంటుందండి. దట్స్ హౌ అవర్ ప్రపంచం విల్ ఇంక్రీజ్ నౌ. అంటే అసోసియేషన్ అంటే ఇప్పుడు ఈ ఈ ఈ మనిషి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ కొత్తగా విన్న మనిషి పేరుని మనకు తెలిసిన దానితో, ఒక తెలిసిన మనిషితో నౌ యూ నీడ్ టు మేక్ ఎ స్మాల్ అసోసియేషన్, అంటే అన్వయించుకొని కొంచెం కనెక్షన్ పెట్టుకోవాలండి. దిస్ ఇస్ ద స్టెప్ నెంబర్ 3. ఎలాగా? ఒక అతను ఏంటి నీ పేరు అంటే ఆయన పేరు రామ్ అన్నాడండి. రామ్ అంటే మాట్లాడాము, వెళ్ళిపోతున్నాడు. రామ్ అంటే ఏంటి? వెళ్ళిపోయేటప్పుడు రామ్ అంటే ఇట్లా నువ్వు బాణాలు వేస్తున్నాడు రామ్. ఓకే, లేదు రామ్ అంటే గుడ్లో ఇట్లా రామ్ అంటే అందరు దీవిస్తున్నాడు రామ్. రామ్ అంటే రమ్ము అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రమ్ తాక్కుంటూ పోతాడండి. సో ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ విత్ సంబడి లైక్ దిస్. ఓకే, ఒకతను నీ పేరు ఏంటంటే సురేష్ అన్నాడు. సురేష్ అంటే ఎలా గుర్తు పెట్టుకుంటాను? షూ లేస్ అంటే ఒక చేతిలో షూ పెట్టుకొని లేస్ పెట్టుకొని షూ లేస్ అని వెళ్తున్నాడు. ఐ జస్ట్ మేక్ ఇమేజ్. ఒకతను నా పేరు అనిల్ అన్నాడండి. అనిల్ అంటే ఆయన వెళ్ళేటప్పుడు నాకు అనిల్ కుంబ్లే ద ఇండియన్ స్పిన్నర్ తెలుసండి. అనిల్ కుంబ్లే బౌలింగ్ చేస్తున్నాడు. లేదు అనిల్ కపూర్. ఎవరతను? అనిల్ కపూర్ ఈజ్ ఎ హిందీ ఫిల్మ్ యాక్టర్. ఓకే, తెలుసండి. లేదు నాకు అనిల్ అంబానీ. ఎవరతను? ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు అండి. తెలుసండి. సో ఇలాగా ఒక తెలిసిన వ్యక్తి తోటి మనం అన్వయించుకోవాలా. యూ విల్ నాట్ ఫర్గెట్. ఐల్ బి ఏబుల్ టు ఈజీలీ రిమెంబర్. అంటే ఏంటి? మనకు
కొత్తగా కలిసిన పేరు ఉంది కండి, మనకు తెలిసిన వ్యక్తితోటి లేకపోతే తెలిసిన దాంతో కనెక్ట్ చేసుకోవాలా. ఒకతను కార్తీక్ అనండి. కార్తీక్ అంటే ఓల్డెన్ డేస్ లో మౌనరాగ సినిమాలో కార్తీక్ అని ఒక తమిళ హీరో ఉండేవాడు. లేదు ఇప్పుడు కార్తీ అని సూర్య తమ్ముడు ఉన్నాడు, ఖైదీ సినిమా తీశాడు. ఓకే, కార్తీ. ఓకే, గుర్తుపెట్టు. లేదు కార్తీక్ అంటే కార్లో వెళ్తున్నాడు, టీక్ టీక్ సౌండ్ వస్తుంది, అలా నేను గుర్తుపెట్టుకుంటాను. ఇందాక ఇప్పుడు ఆంజనేయులు గారు, నాకు ఎలా గుర్తు? ఆంజనేయులు అంటే నేను బేసికలీ ఆంజనేయుని భక్తునండి. సో నాకు ఐ ఫీల్ మై భగవాన్ ఓన్లీ ఇస్ ఇంట్రడ్యూస్ మీ. ఐ రిమెంబర్ లైక్ దిస్. గాంధీ గారు ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, నో ఇమాజిన్ నో ద బాపు, ఓకే, నా ఫాదర్ ఆఫ్ నేషన్. ఐఎమ్ సో ప్రివిలేజ్ దట్ హీస్ ఇంట్రడ్యూసింగ్ మీ. హౌ కెన్ ఐ ఫర్గెట్? ఇందాక సతీష్ కుమార్ గారు ఉన్నారండి, మన డిస్ట్రిక్ట్ గవర్నర్. ఇప్పుడు మా దగ్గర మా కూకట్పల్లిలో ఉంటాడు మా ఆఫీసు. మా ఆఫీస్ పక్కన సతీష్ కుమార్ గారిని వెరీ ఫేమస్ ప్రీచర్ ఉన్నాడు. ఐ జస్ట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఓకే, బికాస్ ఎవ్రీ టైమ్ ఐ సీ దట్ బిగ్ హోర్డింగ్స్ దేర్. ఓకే, now I just remember this. Okay, so ఏదైనా ఒక దాంతో ఈజీగా అన్వయించుకోవాలా. ఇప్పుడు నా కోటిరెడ్డి గారు అంటే ఏంటి? సాధారణ ఫుల్ కోట్ల కొద్ది ఆస్తి ఉంది, నేను గుర్తుపెట్టుకుంటానండి. ఓకే, సరుకు అంటే ₹1 కోటి వస్తాయండి, నేను సంథింగ్. ఓకే, అంటే నేను ఎలా అన్వయించుకుంటున్నా, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, బట్ నా మైండ్ లో కనెక్షన్. సో నెక్స్ట్ టైం ఏంటి, నా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 6 months లోపల, 6 years లోపల, ఓకే, 6 years, ఓకే, 10 years తర్వాత యూ స్టిల్ కాల్ మీ, ఐ లుక్ ఎట్ యూ, ఐ కాల్ ఆల్ ఆఫ్ యూ బై యువర్ నేమ్. ఎలాగా? బికాస్ మీ పేర్లన్నీ నా బ్రెయిన్ లో ఇలా ఇంగ్రీడియంట్ అంటే మీ ఐ బి ఏబుల్ టు డూ. దిస్ ఇస్ కాల్డ్ వాట్? అసోసియేషన్. 3 steps అండి. ఇంప్రెషన్, రిపిటేషన్, అసోసియేషన్. ఇఫ్ 3 steps ఇఫ్ యూ డూ, ఈజీ అండి. అంటే కొత్త వ్యక్తిని కలవగానే నమస్తే అనగానే ట్రాఫిక్ రెడ్ లైట్, స్టాప్ థింకింగ్. నెంబర్ 2, ఫిజికల్ ఫీచర్స్ అబ్జర్వ్ చేయండి. గ్రీన్ లైట్, ప్రొసీడ్ టు లిసన్. సెకండ్ స్టెప్, సరిగ్గా పేరు విన్నానా లేదా గమనించుకొని ఆ విన్న పేరుని 2-3 సార్లు మనం జరగబోయే సంభాషణలో రిపీట్ చేయండి. మూడవది, తను మన నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ కొత్తగా విన్న పేరుని మనకు తెలిసిన వ్యక్తితోటి తెలిసిన దాంతో రిలేషన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఫెవికాల్ బాండ్ లాగండి, యూ విల్ నాట్ ఫర్గెట్ ఎట్ ఆల్. సింపుల్ గా 3 step ఫార్ములా యూ రిమెంబర్. ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు సింపుల్ గా గుర్తుంటది? ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఆఫ్టర్ 5 minutes లెట్ మీ టెల్ యూ సార్. ఏంటంటే మనుషులు హౌ మచ్ యూ నో దే డోంట్ కేర్. ఓకే, హౌ మచ్ యూ కేర్ ఫర్ దెమ్, ఓకే, దే వాంట్ టు నో. టుడే హౌ మచ్ యూ నో దే డోంట్. మీకు వేదాలు వచ్చా, ఉపనిషత్తు వచ్చా, లేకపోతే రామాయణం వచ్చా, మహాభారతం వచ్చా, లేకపోతే 1 కోటి పుస్తకాలు చదివారా? నో బడీ కేర్స్ అండి. బట్ డూ రియల్లీ కేర్ ఫర్, దే వాంట్ టు నో, డూ రియల్లీ కేర్ ఫర్ దెమ్. ఇప్పుడు అండి మొన్న ఐ వెంట్ టు, ఓకే, లాస్ట్ ఇయర్ నవంబర్ ఐ వెంట్ టు నెల్లూరు అండి. ఓకే, నెల్లూరుకి వెళ్ళండి ఒక ప్రోగ్రామ్ కి. ఓకే, నారాయణ కాలేజ్ వాళ్ళు దే కాల్ మీ టు ద మెడికల్ కాలేజ్ ఫర్ ఏ స్పీచ్ బిఫోర్ కరోనా కంటే ముందు నవంబర్లో ఇలానే. అయితే హోటల్లో ఉన్న మార్నింగ్ కిందికి వచ్చానండి. కిందకి వచ్చి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వస్తే ఒక అబ్బాయి వచ్చాడండి, స్మార్ట్ గా షర్టు ప్యాంట్ వేసుకుని వచ్చాడు. వచ్చేసి అడిగాను, యు లుక్ వెరీ స్మార్ట్. నాకు మెనూ కార్డ్ ఇచ్చాడు. ఈ సైడ్ సార్ థ్యాంక్ యూ సార్ వచ్చాను చెప్పాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బాబు, ఇంతకు నీ పేరేంటి? సార్ మై పేర్ ఇస్ రాబర్ట్. ఓ రాబర్ట్, సచ్ ఎ గుడ్ నేమ్ యార్. ఓకే, ఏంటి చదువుకోవట్లేదు అంటే? లేదు సార్, నేను మార్నింగ్ ఓకే ఇక్కడ హోటల్లో జాబ్ చేస్తాను, ఈవినింగ్ కాలేజ్కి వెళ్తాను. ఓకే రాబర్ట్, సో స్మార్ట్ యా రాబర్ట్. బై ద వే ఇప్పుడు మన హోటల్లో తినడానికి బ్రేక్ఫాస్ట్ ఏం బాగుందంటే అబ్బాయి చెప్పాడు, సార్ ఇప్పుడే నేను పక్క హోటల్ తినొచ్చాను సార్, ఇక్కడ నుంచి మీరు దొబ్బేయండి సార్ ఇక్కడ. అండ్ హీ టోల్డ్ మీ ద ట్రూత్. అంటే ఏంటంటే 2-3 సార్లు నేను రాబర్ట్ అని కొంచెం పేరు పెట్టి పిలిస్తే హీ అడ్వైజ్డ్ మీ, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుండదు, నెల్లూరులో బ్రేక్ఫాస్ట్ తినాలంటే అక్కడ ఆ హోటల్లో తినాలి అని చెప్పండి నాకు. హీ టోల్డ్ మీ ద ట్రూత్. ఇంత ఎందుకండి, మీరు అపార్ట్మెంట్ కి వస్తున్నారా, ఓకే, యు ఆర్ డ్రైవింగ్ ఎ బిగ్ కార్ అండ్ మీరు గేట్ కి వచ్చేసి పాపా హార్న్ కొడితే ఆ సెక్యూరిటీ అతను ఓపెన్ చేస్తారు. మనం ఏం చేస్తారు, ఏ సెక్యూరిటీ ఫెలో వాట్ డు యు థింక్ యు ఆర్, పడుకురా అరిచామనుకోండి, అయ్యో ఏం మాట్లాడు డోర్ ఓపెన్ చేస్తాడండి కదండి. నెక్స్ట్ టైము వెన్ యూ గో దేర్ నో, ఆయన అబ్బాయి డోర్ ఓపెన్ చేస్తే ఒక్క సెకండ్ అండి, గివ్ ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. ఓకే బాబు నీ పేరేంటి? సార్ నా పేరు ఎంకన్న. ఏ ఊరు మీది? సార్ మాది కరీంనగర్ వాడువా, మరి ఇక్కడ విజయవాడలో ఏం చేస్తాను? సార్ అట్లాగా సార్, మా మామ 10 ఏళ్ల క్రితం ఇక్కడ పక్క అపార్ట్మెంట్ లో సెక్యూరిటీకి వచ్చాడు సార్, ఇక్కడ కొత్త అపార్ట్మెంట్ ఉందంటే నాకు మా మామ చెప్తే ఇక్కడికి వచ్చాను సార్.
ఓకే ఇంకన్నా ఎక్కడ ఉంటున్నావు? సరే అయ్యా ఆ పెంట్ హౌస్ లో ఉంటున్నాం. సరే సరే ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను తెలుసు కదా. తెలుసు కదండి, 309 అపార్ట్మెంట్లు ఉంటారు, మేడం గారు టీచరు, 2 పిల్లలు కాలేజీకి వెళ్తారు, తెలుసండి. ఒక్కసారి మాట్లాడామండి. నెక్స్ట్ టైం మీరు వస్తుంటే కార్ 1/2 కిలోమీటర్ ముందుంటండి, ఈ వెంకన్న డ్యూటీలో ఉంటే గేట్ ఓపెన్ చేసి ఒక స్పెషల్ సెల్యూట్ అండి. అది మీ జగన్మోహన్ రెడ్డి కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు కాదు, కేసీఆర్ కాదు, లేకపోతే మోదీ కాదు పెట్టాడండి, కానీ మీకు స్పెషల్ గా సెల్యూట్ పెడతాడండి. ఓకే, మీకు కొరియర్ వస్తే లెటర్ పెట్టుకుని సార్ అయ్యా మీకు కొరియర్ వచ్చింది అంటాడు. మీ బాబు వస్తే బస్ ఎక్కిస్తాడు. ఎందుకు? ఒక్కసారి పేరెంట్ పిలిస్తే. యు అండర్స్టాండ్? అంటే పీపుల్ లవ్, ఓకే, సో మచ్, రైట్, వెదర్ యూ కేర్ ఫర్ దెమ్ ఆర్ నాట్. ఓకే, సో ఒక లీడర్ కి బేసికల్ గా వి నీడ్ టు షో దట్ యూ రియల్లీ కేర్ ఫర్ దెమ్. మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడైనా కానీ ఎంత డబ్బులు ఇచ్చినామా, ఎంత ఆస్తి ఇచ్చినామా, లేకపోతే ఇంకెంత మన ఫిజికల్ హెల్ప్ చేసినామా. ఎస్ అండి, అది కరెక్టే. దానికంటే ఎక్కువ ప్రపంచంలో ఏమంటే ఓకే 20% మంది అంట ప్రపంచంలో ఇఫ్ దే ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ హంగర్, అంటే అన్నం దొరకక, ఫుడ్ దొరకక ప్రపంచంలో 20% చనిపోతుంటే 80% అంట ఫర్ వాంట్ ఆఫ్ లవ్, అంటే ప్రేమించేవారు లేక, బాగున్నావా అని అడిగేవాళ్ళు లేక, భుజం పైన చేసి నేను తట్టేవాళ్ళు లేక, హక్ చేసుకునే వాళ్ళు లేక, బాధలో ఓదార్చే వాళ్ళు లేక 80% మంది ఫర్ హంగ్రీ ఆఫ్ లవ్ దే ఆర్ డైయింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ అంట. సో లయన్స్ క్లబ్ we are doing both కదండి. So we are sacrificing our time, our money, our earnings and our time, we are improving కదా. So if you want to be an ultimate leader, not only that we should do whatever physical contribution, డబ్బా లేకపోతే ఒక మెటీరియలిస్ట్ సాయం చేయడం, దాంతో పాటు ఏమంటే కొంచెం అది మన ఇంట్లో పనిచేసే పని మనిషి అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, మన బట్టలు ఇస్త్రీ చేసే అతనైనా, లేకపోతే హోటల్లో సర్వర్ అయినా, మన కార్ డ్రైవర్ అయినా, ఒక్క నిమిషం ఆటో అబ్బాయి అయినా పర్లేదండి. ఇప్పుడు జోని కుమార్ గారు మేడం ఆటోలో వెళ్తున్నారండి, వెళ్ళేటప్పుడు బాబు ఓకే మీ పేరేంటయ్యా? మేడం నా పేరు మల్లేష్. మల్లేష్ ఓకే ఇది నీతోనే ఆటో? అమ్మా నా దగ్గర ఎక్కడుందమ్మా డబ్బు, ఇంత డబ్బు మాది అయ్యగాదమ్మా ఆటో, రోజు నడుపుకొని ఆయనకు 500 రూపాయలు ఇవ్వాలమ్మా. ఓకే మల్లేష్, ఇంట్లో ఎవరున్నారు? అమ్మ నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు తల్లి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారమ్మా. ఓకే 2 నిమిషాలు మాట్లాడిందా? దిగినప్పుడు 55 రూపాయలు అయింది అనుకోండి బిల్లు. మేడం ఓపెన్ చేస్తే 50 రూపాయలు నోటు ఉందండి, ఒక 50 రూపాయలు నోటు ఉంది, ఇంకా 500 రూపీస్ నోటు ఉందండి, ఇంకా 5 రూపీస్ లేదు. ఎట్లా అంటే ఆ మల్లేష్ ఏమన్నంటే మేడం నెక్స్ట్ టైం తీసుకుంటలేదు మేడం. ఎందుకు? ఒక్క నిమిషం మాట్లాడింది కాబట్టి మంచిగా, దట్స్ ఆల్. ఓకే ఒక్క నిమిషం మల్లేష్ నువ్వు ఏం చేస్తావు, నువ్వు పిల్ల చేస్తావు, ఒక్క నిమిషం మాట్లాడింది కాబట్టి he doesn't even care for 5 rupees. You understand? No, this is what actually happens in the whole world. Okay, if you know little bit love and affection, if you can do, it can really improve our memory. అంటే బేసికల్ గా ఇది బేసికల్ గా ఒక నాయకుడు అంటే ఎంత మందిని మీరు కలుస్తా ఉంటారు మీ లయన్స్ క్లబ్ మీటింగ్ లో. ఓకే వేర్ ఎవర్ యూ కీప్ ఆన్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆర్ఫనేజెస్, విలేజెస్, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకో, నెక్స్ట్ టైం ఆ పేర్లు పెట్టి పిలవండి. ఆటోమేటికల్ గా చూడండి వాళ్ళ ఐస్ లో కనిపించే ఆ స్పార్క్ చూస్తే యూ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ డన్ మచ్ బిగ్గర్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యూ హ్యావ్ డన్ మచ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ యూ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే కొంచెం గుర్తు పెట్టుకోండి అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్ ఏమంటే కాన్షియస్ గా ఒక మనిషిగా వేరొక మనిషి కూడా ఇంపార్టెంటే. అంటే మనకు ఉండే ఇక్కడ షోల్డర్స్ పైన ఉండే హోదా, ర్యాంకు, దర్జా, ఆస్తి, అంతస్తు దాంతో రాలేదు, మనం దాన్ని తీసుకొని పోయేది లేదు, మధ్యలో దేవుడు ఇచ్చాడు. ఓకే మనం ఎలా మన ఇంటికి ఒక యజమాను, మన ఇంట్లో పనిచేసే గార్డెనర్ కూడా ఆ ఇంటికి యజమాని. మనం ఎలా ఒక భార్యకు భర్తనో తను కూడా తన భార్యకు భర్త. మనం ఎలా మన పిల్లకు తండ్రి, అతను కూడా తన పిల్లకు తండ్రి అండి. ఓకే మనం ఎలా ఒక సిటిజన్, ఈజ్ ఆల్సో వన్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్ ఈక్వల్లీ బోర్న్ అండ్ ఈక్వల్లీ మేడ్ అని అనుకుంటే, ఒక తోటి మనిషికి అదే గౌరవం, అదే గుర్తింపు అని ఇవ్వాలి అనుకుంటే అండి, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అవర్ లయన్స్ క్లబ్ విల్ గో ఫ్రమ్ హియర్ టు దేర్ అండ్ ద వే యూ విల్ కమ్ అక్రాస్. ఓకే అండ్ యువర్ టెన్యూర్ విల్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ టెన్యూర్. ఓకే అంటే ఎప్పుడు కూడా మనిషి చేసిన సహాయం, ఓకే వారి పేర్లు ఇంక దీనికి ఇంకేం చేసేలేండి, కొంచెం ఏం లేదు,
కాన్షియస్ గా ఐ వాంట్ టు రిమెంబర్ పీపుల్స్ నేమ్ అనుకోండి అండ్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ వెరీ ఈజీలీ. సో ఇంప్రెషన్, రిపిటేషన్, అసోసియేషన్, ఈ 3 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి ఏదైనా మనకు గుర్తుంటుందండి. ఎనీథింగ్ ఈజీలీ యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్. Understand అండి? Okay. Now you ask me some questions. Okay. Now last time Joni Kumar ma'am, she wanted to ask me some questions. Okay. Now మీకు మతిమరుపు గురించి సమస్య ఉందా, లేకపోతే ఇంకా నాకు ఇది గుర్తుకుపోయే సమస్య ఉందా, లేకపోతే ఏంటి? ఓకే. Now are you facing any such problem regarding memory? I want to talk to you. Okay. Ask me any question that you would like to ask me. Any question. Any question. ఏదైనా మీ గురించి కానీ నా పిల్లల గురించి ఐ డూ ఏ సపరేట్ సెషన్. వాళ్ళకు చదువు గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఈ గురువారము మాదొక వెబినార్ ఉంది. ఐ విల్ ఇన్వైట్ దెమ్. ఐ విల్ డూ లాట్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ చేస్తా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు మీకున్న ఈ అఫీషియల్ బాధ్యతలో కానీ, మీకున్న ఈ దైనందిక జీవితంలో కానీ, ఈ డే టు డే లైఫ్ లో దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ రైట్ నౌ. ఎనీవన్ అంటే నా మైండ్ గురించి, నా ఫోకస్ గురించి ఇది అవుతుంది. Anyone would like to ask any question? Any one of you. You are unmuted. You can just, unmute yourself and you can ask me a question. వండర్ఫుల్ సెషన్, చాలా బాగా చెప్పారు, చాలా మంచి విషయాలు. మాట్లాడండి సార్. సార్ ఓకే సార్. మనకి ఒక రోజులో అనేక కాల్స్ కానీ అలా వస్తుంటాయి కదా సార్. చాలా మంది చాలా పనులు చెప్తా ఉంటారు. ఓకే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఒకవేళ నోట్ చేసుకోలేదు అనుకోండి, ఓకే, అవి మర్చిపోతుంటాం. సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ కూడా మర్చిపోతాం. అది తెల్లారి పొద్దునప్పుడు గుర్తుకొస్తుంది, అరే నేను ఇది మిస్ అయ్యానే అనేది, మళ్ళీ వాళ్ళు రికాల్ చేసినప్పుడు కానీ. సో ఈజ్ దేర్ ఎనీ టెక్నిక్ మనకి ఒక రోజులో ఉన్నటువంటి టాస్క్ ని సింపుల్ గా మెమరైజ్ చేసుకోవడానికి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోకుండా ఆ పనులని గుర్తుపెట్టుకుని చేయడానికి ఏదైనా ఒక సింపుల్ టెక్నిక్ ఏమన్నా చెప్తారు సార్? ఇది దేర్ ఇస్ వన్ గై, మీరు విన్నారో లేదో, ఆండ్రీ కార్నిగీ అని. ఆండ్రీ కార్నిగీ అని మన ఇప్పుడు టాటా స్టీల్ ఉంది కదండి మన ఇండియా లోపల టాప్ మోస్ట్ కంపెనీ. అలాగా కార్నిగీ స్టీల్ అని అమెరికాలో పెద్ద కంపెనీ, లక్ష్మీ మిత్తల్ కంటే కూడా రిచ్ పర్సన్ అండి. ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చేసి గుర్తు పెట్టుకోలేక దీన్ని ఎలా చేయాలని దీనికి ఒక టెక్నిక్ నేర్పించారండి. దీన్ని ఏమంటామంటే ఏ స్మాల్ లిటిల్ లిస్ట్. ఓకే. ఏంటంటే వాట్ యు షుడ్ డూ, యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ BANG, బ్యాంక్. ఓకే. ద నాస్టీ జాబ్ ఫస్ట్ అండి. ఓకే. FIRST, బ్యాంక్ ద నాస్టీ జాబ్ ఫస్ట్. ఓకే. మనిషి ఏం చేస్తారంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోమండి. కొన్ని విషయాలు చేస్తాం, కొన్ని విషయాలు చేయలేం. ఏంటంటే మనిషి ఏం చేస్తారంటే ఈజీగా ఉంది, సులువైంది, ఇబ్బంది లేనిది మనం చేసేస్తామండి. ఏదైనా కొంచెం ఇబ్బందికరమైంది, కొంచెం ఎక్కువ ఎఫర్ట్ కావాలి అన్నది ఏం చేస్తామంటే దాన్ని కొంచెము ఐదర్ ఆటోమేటికల్ గా లేకపోతే కాన్షియస్ గా మన మైండ్ మర్చిపోవడానికి ట్రై చేస్తాండి. సో ఏం చేయాలంటే అండి, నార్మల్ ఒక చిన్న లిస్ట్ తయారు చేసుకోవాలండి. అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఎ స్మాల్ లిటిల్ ప్లాన్. ఏంటంటే వన్ ఇయర్ వర్క్. ఓకే. January to December. Okay. What all works, just normal, before you plan anything, no, just do this small little thing. Me life ఒక ఆర్గనైజ్ అంటే ఇప్పుడు జనవరి లోపల ఐ హావ్ టు గో ఫర్ యాన్యువల్ మెడికల్ చెకప్. ఓకే. ఇక్కడ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మా బాబు స్కూల్ ఫీజు కట్టాలా, ఇక్కడికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలా, వీళ్ళకు బర్త్డే విషెస్ చెప్పాలా, ఈ ల్యాన్స్ క్లబ్ మీటింగ్ ఇక్కడికి వెళ్ళాలా. అంటే ఏంటి, జనవరిలో ఏ పనులు చేయాలా, ఫిబ్రవరిలో నార్మల్గా ఉంటాయి కదండి, నార్మల్గా ఎవ్రీ టైం ఉంటుందా. యూ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ తర్వాత ఏం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీఆర్ ఆన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ కదండి. ఐఎమ్ టెలింగ్ యు నవంబర్. ఓకే. సో నవంబర్ టుడే సండే ఉన్నాం కదండి. సండే నైట్ కూర్చొని ఓకే నెక్స్ట్ మండే టు సండే వరకు ఎవరెవరికి ఫోన్ చేయాలా, ఎవరైనా మ్యారేజ్ డేస్ ఉందా,
లేకపోతే బర్త్డేస్ ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలా, ఎవరికైనా డబ్బులు కట్టాలా, లేకపోతే కార్ సర్వీసింగ్ చేయాలా, ఇక్కడ హౌస్ రిపేరింగ్ చేయాలా, లేకపోతే బిజినెస్ ప్రజెంటేషన్ చేయాలా, ల్యాండ్స్ క్లబ్ మీటింగ్ వాళ్ళు ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ చేయాలా, లేకపోతే ఒక పోస్టర్ తయారు చేయాలా, ఏంటి అంటే నా పర్సనల్ పనులు ఏంటి, నా పిల్లలకు నా ఫ్యామిలీకి సంబంధించిన పనులు ఏంటి, బిజినెస్ పనులు ఏంటి, లేకపోతే నా ల్యాండ్స్ క్లబ్ పనులు ఏంటి, మొత్తం రైట్ డౌన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే 1 వీక్ చేసుకున్నాం కదండి, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు సండే, బిఫోర్ యూ గో టు స్లీప్ రేపు చేయవలసిన పనులేంటి జస్ట్ నోట్ డౌన్. ఓకే, రేపు వీళ్ళకి ఫోన్ చేయాలా, రేపు ఏం చేయాలా, సో నోట్ డౌన్ ఆల్ ది థింగ్స్ ఇన్ 1 piece of paper అండి. కీప్ ద పేపర్ ఓకే ఆన్ యువర్ టేబుల్. నెక్స్ట్ డే మార్నింగ్ లోపల మీకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెట్టారు, ఈమెయిల్ పెట్టారు, ఫోన్ చేశారు, ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని మొత్తం ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏదైనా అనవసరమైంది డిలీట్ చేసుకోండి, అవసరమైంది పెట్టుకొని దాన్ని ఏం చేయాలి సార్, నో ప్రయారిటైజ్ చేసుకోవాలంటే which is the number 1 work I should do, number 2, number 3, number 4 అంటే ఏంటి, మనం 30 రాసుకుంటామండి, కానీ ఏది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఒక హాస్పిటల్ ఒక వ్యక్తిని కలవాలండి, ఓకే, అంటే పరామర్శించాలి, ఈజ్ ఇన్ హాస్పిటల్, ఈ నీడ్స్ మై హెల్ప్, ఐ హావ్ టు గో, అది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 1. ఓకే, డాక్టర్ గారు ఫోన్ చేయాలా, లేకపోతే మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలా, లేదు నా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇవ్వాలా, లేదు ల్యాండ్స్ క్లబ్ అనౌన్స్మెంట్ చేయాలా, లేకపోతే ఒక స్పీకర్ తో ఆంజనేయ గారు మాట్లాడాలి. ఎందుకు 1 వీక్ బిఫోర్ హి హస్ టు స్పీక్ టు మీ, ఇఫ్ ఐ సే ఐఎమ్ నాట్ అవైలబుల్ దెన్ హి హస్ టు గెట్ సంబడి ఎల్స్ కదా. సో ఏంటి చేయాల్సింది, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే do not do work number 2, you do work number 2. Okay, first work, okay, complete a work, you should not do second work. And unless you finish second work, don't go to third work. ఎందుకంటే మన మనసు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇల్లు సర్దాలనుకోండి మనం పోస్ట్ పోన్ చేస్తామండి, తినేది ఫాస్ట్ చేస్తామండి. అంటే ఏంటి, ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే, ఏదైనా కొంచెం లిటిల్ ఇరిటేషన్ గా ఉంటే, లేదు ఇక్కడి నుంచి లేసి ఎక్కడికైనా పోయి మొత్తం ఫైల్స్ అన్ని వెతకాలనుకుంటే అటువంటి మనం పోస్ట్ పోన్ చేస్తామండి. కాబట్టి ఏంటంటే పోస్ట్పోన్ చేయదంటే ఏంటంటే యూ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ దట్ యూఆర్ సపోజ్ టు డూ అండ్ దెన్ ప్రయారిటైజ్ 1, 2, 3, 4. అది మంచో చెడ్డో, రైటో రాంగో, రైట్, అన్లెస్ ఐ ఫినిష్ దట్ వర్క్ ఐ విల్ నాట్ గో టు వర్క్ నెంబర్ 2. అలా చేసుకోవాలి. చేసుకొని చేయాలంటే అవగానే టిక్ మార్క్ పెట్టుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఏదైనా కొత్త టాస్క్ కానీ, స్కెడ్యూల్ కానీ, కమిట్మెంట్ కానీ, లేకపోతే కాల్ కానీ, ఇంకేదైనా వర్క్ వస్తే యాడ్ చేసుకోవడమా డిలీట్ చేసుకోవడమా చేసుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ ఫ్రమ్ ఏ పేపర్ అండి. సింపుల్, డోంట్ హ్యావ్ టు వరీ. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 21st centuryలో ఇప్పుడున్న మన ఫిజికల్ మెంటల్ సిచ్యువేషన్ లోపల అన్ని బ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలా. ఇట్స్ ఓకే, ఇట్ కెన్ రిమెంబర్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ టోటలీ మార్నింగ్ లేసి నువ్వు ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేసుకొని, యోగా చేసి, మెడిటేషన్ చేసి, టైం బ్రేక్ఫాస్ట్ చేసి, ఆఫీస్కి వెళ్ళేసి, ఇంటికి వచ్చేసి, మధ్యాహ్నం పడుకొని, మళ్ళీ ఫ్యామిలీతో ఉండి అట్లా ఉంటే అవుతండి. ఇప్పుడున్న 21st centuryలో ఏ నిమిషం ఏమవుతుందో మనకే తెలియట్లే కదండి. సో అన్ఫోర్సీన్ సిచ్యువేషన్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతా ఉంటాయి కదా. అందు గురించి ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ చెకింగ్ అండ్ చెక్ చేసుకోవాలా, యాడ్ షేర్ సబ్మిట్ చేసుకోవాలా, అండ్ ఆ కంప్లీట్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఏదైనా వర్క్ మిగిలి ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. ఇలా కొంచెం ప్లాన్ చేసుకుంటే లిటిల్ ఆన్ యువర్ బ్రెయిన్. సెకండ్ థింగ్ ఏమంటే యూ షుడ్ యూజ్ 1 small చెక్ లిస్ట్. దీని అంటే డైలీ టు డూ లిస్ట్, ఒక లిస్ట్ రాసుకోవాలి. రాసుకొని వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఐ షుడ్ డూ, ఎవరికి కాలు, ఎవరిని కలవాలా, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఎక్కడ తీసుకోవాలా, డబ్బులు ఎక్కడ వేయాలా, ఇంకేం చేయాలా. సో మేక్ అ లిస్ట్ ఆఫ్ 10-12 థింగ్స్. ఫ్యామిలీ ఏంటి, పర్సనల్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, లేకపోతే సొసైటీ ఏంటి, అవన్నీ రాసేసుకొని యూ జస్ట్ హ్యావ్ టు కీప్ కంపేరింగ్, ఈజ్ ఇట్ గోయింగ్ ప్రాపర్లీ అన్నట్టు. అలా చేసుకుంటే అండి ఇట్ బికమ్స్ ఈజీ. డోంట్ టెన్షన్ ఎక్కువ పడొద్దండి. ఓకే, బికాస్ బ్రెయిన్ కి టూ మెనీ థింగ్స్ ఆన్ యువర్ ఓన్ అండి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి సార్ ఒకటి చెప్తాను, ఒక ప్లాన్ చెప్తాను మీకు, ఒకటి చెప్తానండి. చెప్పిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సి ఐ విల్ గివ్ యూ 1 small లిటిల్ ప్లాన్. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నౌ లిసన్, ఐ విల్ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఒక అతను స్వామీజీ దగ్గరికి వెళ్ళాలంట. స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి, స్వామీజీ ఈ రోజుల్లో ఎవరిని అడిగినా నేను బిజీ అంటారు. రిక్షా వాడు బిజీ, ఓకే, కూలీ వాడు బిజీ, ఆటో వాడు బిజీ, బ్యాంక్ లో క్లర్క్ బిజీ, పోస్ట్ మ్యాన్ బిజీ, టీచర్ బిజీ, మినిస్టర్ బిజీ, ఐఏఎస్ బిజీ, బిజినెస్ మ్యాన్ బిజీ. మరి అందరు బిజీ పొద్దు నుంచి నైట్ వరకు టైం లేదనుకుంటే మరి అందరికీ అంత డబ్బు, పేరు, ప్రఖ్యాతి రావాలి కదా, ఎందుకు రావట్లేదు
అంటే స్వామీజీ అంట అబ్బాయికి వచ్చింది ఎక్స్పెరిమెంట్ చేశాడంట. ఏంటంటే మీకు చూపిస్తాను, ఇది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది లైఫ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలండి. లిసన్, ఐ జస్ట్ టెల్ యూ సంథింగ్. ఓకే, హి టుక్ వన్ బిగ్, ఓకే, ఒక జార్ తీసుకున్నాడు, ఒక జార్. ఓకే, హి టుక్ వన్ బిగ్ జార్. ఈ జార్ తీసుకొని హీ బ్రాట్ సమ్ బిగ్ రాక్స్ అండి, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసాడు. ఈ జార్ లో వేసాడు, పెద్ద పెద్ద రాళ్ళని వేసాడు. ఓకే, రాళ్ళు వేసాడు, యూనో బిగ్ రాళ్ళు. ఓకే, సో ఇలా వేసేసి బాబు ఈ జార్ నిండింది అంటే అబ్బాయి అన్నాడు, బాబు స్వామీజీ జార్ నిండింది అంటే స్వామీజీ అన్నాడు, నిండలేదు బాబు, దీంట్లో ఇంకొంచెం వేయచ్చురా అని కొన్ని గులకరాలండి, కొన్ని పెబుల్స్ ఉంటాయి కదండి, గులకరాలు వేసాయండి. వేసేసి కొంచెం ఈ జార్ని షేక్ చేస్తే ఏమందంటే ఎక్కడైతే చిన్న చిన్న స్పేస్ ఉందో ఈ గులకరాళ్ళు, దిస్ పెబుల్స్ ఉన్నాయి కదండి, దే వెంట్ అండ్ ఆక్యుపైడ్ ద ప్లేస్ బిట్వీన్ ద బిగ్ రాక్స్ అండ్ ద జార్. అప్పుడు స్వామీజీ మళ్ళీ అడిగాడు, బాబు ఈ కుండ నిండిందా అని. స్వామీజీ కుండ నిండింది. స్వామీజీ అన్నాడు, నిండలేదు బాబు అని కొంచెం ఇసుక అండి, శాండ్ పోసాండి. శాండ్ పోసి కొంచెం ఈ జార్ని షేక్ చేస్తే ఈ పెద్ద రాళ్ళు గులకరాల మధ్యలో ఉన్న స్పేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ లో ఈ ఇసుక వెళ్ళి ఆక్యుపై అయిందండి. అప్పుడు స్వామీజీ అన్నాడు, బాబు కుండ నిండింది అంటే అప్పుడు అబ్బాయి అన్నాడు, లే స్వామీజీ ఇప్పుడు నాకు కొంచెం తెలివి పెరిగిపోయింది, దీంట్లో కొంచెం నీళ్లు కూడా పోయొచ్చండి. అప్పుడు ఆ స్వామీజీ చేశాడు, ఒక జగ్గు నీళ్లు పోస్తాడు, పైన నీళ్లు పోసి మళ్ళా కుండను షేక్ చేస్తే ఈ పెద్ద రాళ్ళు గులకరాళ్ళు ఇసుక మధ్య లోపల చిన్న స్పేస్ ఉంది కదండి, దిస్ వాటర్ వెంట్ అండ్ ఆక్యుపైడ్ ద స్పేస్ హియర్ అండి. ఇప్పుడు స్వామీజీ అడిగాడు, ఓకే బాబు కుండ నిండిందని. అబ్బాయి అన్నాడు, స్వామీజీ నిండిందని. స్వామీజీ అన్నాడు, ఎస్ ఐ అగ్రీ విత్ యూ ఫుల్లీ దట్ ఇప్పుడు కుండ నిండింది. అవితే స్వామీజీ అన్నాడు, బాబు ఇప్పుడు నా ఎక్స్పెరిమెంట్ చూసావు కదా, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నీకేం అర్థమైంది అని అడిగానండి. ఆ అబ్బాయి ఏం చెప్పుంటాడు చెప్పండి. ఎనీ వన్ హూ కెన్ టెల్ మీ వాట్ డూ థింక్ దట్ బాయ్ మస్ట్ హావ్ రిప్లైడ్ ద స్వామీజీ? ఏం చెప్పుంటాడు చెప్పండి. ఫస్ట్ పెద్దరాళ్ళు వేశాడండి, గులకరాలు వేసాడు, ఇసుక పోసాడు, నీళ్ళు పోసాడు, కుండ నిండిపోయింది. అది స్వామి చేసిన ఎక్స్పెరిమెంట్. ఓకే, ఏం అర్థమైందండి? ఎనీవన్? ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఏంటంటే నో లిసన్, ఇప్పుడు ఏంటంటే ఇమాజిన్ ద వే వీ హావ్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిసన్ చూడండి, ఫస్ట్ పెద్ద రాళ్ళండి, తర్వాత గులకరాలండి, తర్వాత ఇసుక, తర్వాత నీళ్లు నిండిదండి. ఇమాజిన్ ఇఫ్ ఐ డూ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఫస్ట్ ఈ కుండ లోపల నీళ్లు పోస్తాను అనుకోండి, నిండుగా ఇసుక పోస్తే పోతుందా అండి? పోదండి. పోని కుండలో మొత్తం నీళ్లు ఇసుక ఉందండి, ఐ వాంట్ పుట్టు గులకరాళ్ళు పోతాయండి? పోవండి. ఉండండి, ఇప్పుడు కుండ నిండా నీళ్లు ఇసుక గులకరాలండి, పెద్ద పెద్ద రాళ్ళు పోతాయండి? పోవు కదండి. అంటే ది ఆర్డర్ ఇన్ విచ్ వీ హావ్ డన్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? పెద్ద రాళ్ళు, గులకరాళ్ళు, ఇసుక, వాటర్ పాసిబుల్, రివర్స్ నాట్ పాసిబుల్ కదండి. సేమ్ థింగ్ అండి. స్వామీజీ చెప్పాడంటే ఈ కుండ ఉంది కదండి, ఇదేంటంటే ఇది మన జీవితం అండి, ఇది మన లైఫ్ అండి, ఇది మన లైఫ్. అంటే ఏంటి? కుండ పెద్దగా ఉందంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినట్టు అండి, కొంచెం తక్కువ ఉంటే 60 ఏళ్ళు అండి, ఇంకొంచెం తక్కువ ఉంటే 40 ఏళ్ళు బతికినట్టు అండి. ఈ పెద్ద రాళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ మన గోల్స్ అండి. గోల్స్ అంటే ఏంటి? ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, I want to become an author, I want to become Lions district governor, okay, I want to make one movie, I want to win Nobel prize, I want to become MLA, okay. ఇవన్నీ మనకు అందరికి గోల్స్ అండి, డ్రీమ్స్ అండి. నేను ఒక ఫామ్ హౌస్ కొనాలనుకుంటున్నా, ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా, పద్మశ్రీ అవార్డు కొట్టాలనుకుంటున్నా, మినిస్టర్ అవ్వాలా, ఓకే, ఇది గోల్ అండి. నెక్స్ట్ ఈ పెబుల్స్, ఈ ఇసుక వాటర్ ఉంది కదండి, ఇవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే దైనందిక కార్యక్రమాలు అండి, యాక్టివిటీస్. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ మనం చేసే యాక్టివిటీస్. అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే చేస్తామండి, ప్లాంట్స్ కి వాటర్ పెడతామా, కార్ కడుగుతామా, కుక్కర్ వాకింగ్ తీసుకెళ్తామా, మిల్క్ ప్యాకెట్ చేస్తామా, మన బాబుని బస్ స్టాప్ లో వేస్తామా, తర్వాత రైల్వే టికెట్ కొంటామా, తర్వాత పోయి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తామా, తర్వాత పోయి కార్ సర్వీసింగ్ ఇస్తామా, మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ ఒక బర్త్డే పార్టీ అంటే మనం ఒక గిఫ్ట్ కొనుక్కొస్తామా, టీవీ చూస్తామా, పేపర్ చూస్తామా. ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ అండి ఇవంతా. అండ్ మన అందరిది లైఫ్ ఇప్పుడు మనం 40 ఏళ్ళు ఉన్నామా, 45 ఏళ్ళు ఉన్నామా, ఓకే, ఇదంతా ఒక రోజులో అయింది కాదు కదండి. We all live only one day at one time. 15th of November today,
ఆంజనేయులు గారు మన లయన్స్ క్లబ్ లీడర్షిప్ మీటింగ్ ఓన్లీ 1 day at 1 time, టుమారో ఓన్లీ. అంటే గాడ్ విల్ గివ్ us 24 hours in 1 day. అంటే ఈ 24 hours లో మనం ఏం చేసినామో వాట్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఇన్ అవర్ లైఫ్, అంతే కదండి. In 24 hours what we have done, that will decide in what we are going to become in life. అంటే ఏమవుతుంది, లేవగానే మార్నింగ్ ఓకే, చాలా మంది ఏమంటాం అంటే నేను చాలా బిజీగా ఉన్నా. క్వశ్చన్ ఏమంటే అందరు బిజీగా ఉన్నారండి. బిజీ విత్ వాట్, దట్స్ అ క్వశ్చన్. బిజీ విత్ వాట్, మీరు బిజీ దేంతో ఉన్నారు బిజీగా? ఓకే, ఇఫ్ యు ఆర్ బిజీ ఈ పాల ప్యాకెట్ కొనడానికి, కూరగాయలు కొనడానికి, అబ్బాయిని డ్రాప్ చేస్తానికి, కుక్కర్ని వాకింగ్ తీసుకెళ్ళడానికి, కార్ కడటానికి, సర్వీసింగ్ ఇస్తానికి, రైల్వే టికెట్ కి, దీనికి సామాన్లు కొనుక్కొస్తానికి, దీంట్లో బిజీ ఉంటే యూ విల్ గెట్ ఓన్లీ దట్ మచ్ మనీ. కానీ దట్ బిగ్ డ్రీమ్, యూ వాంట్ టు బీ ఫిజికల్లీ ఫిట్, ఓకే, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నారు, పోస్ట్ పోనింగ్ టుమారో. యూ వాంట్ టు రైట్ 1 book, రాద్దాం అనుకుంటారు, టైం లేదు, అలసిపోయినా రేపు రాస్తా. ఓకే, నో యూ వాంట్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ, ఐ వాంట్ టు డూ, ఐ విల్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో. అలాగా ఆ పెద్ద డ్రీమ్స్ అన్ని అలాగున్నాయి. అలాగా అంటే చిన్నప్పటి నుంచి మనకున్న ఎన్నో కోరికలు, మన బకెట్ లిస్ట్ విషయం అంటే చాలా మందికి అండి, నేను ఒక కవిత రాద్దాం అనుకుంటున్నా, బుక్ పబ్లిష్ చేయాలా, లేకపోతే ఇది సాధించాలా. కానీ చాలా మంది ఏమంటే ఎందుకు అవ్వలేదు, ఏం చేయాలక్క, 18 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది, నా పెళ్ళైతే ఒక మోడా ఫ్రీ ఆఫరు, మా అత్త మామ, దాంతో నా మర్ది, 3 ఆడపడుచులా, చూస్తూనే మళ్ళీ 2 పిల్లలు పుట్టాయి, ఇలా సేవ చేసి చచ్చిపోతుండే. ఎక్కడ అనుకున్నా, చిన్నప్పుడు స్కూల్ ఫస్ట్ ఉండే, ఏమైంది 55 ఏళ్ళు వచ్చినాయి, అయిపోయిన తిండి పెట్టలేక, వండలేక, బట్టలు ఉతకలేక, గిన్నెలేక అయిపోయిన లైఫ్ అంతా. ఇదే కదండి చాలా మంది లేడీస్ చెప్పే కంప్లైంట్. ఎందుకంటే దే హ్యావ్ 24 hours, దే ఆర్ బిజీ డూయింగ్ దిస్. ద క్వశ్చన్ ఏమంటే ఒకటేనంటే, ఇవన్నీ చేయొద్దని చెప్పట్లేదండి, ఈ పని మీరు చేయాలా, వేరే వాళ్ళు చేయాలా? సార్ గాంధీ సార్, ప్రతి ఒక్క పని మీరే చేయాలనుకుంటే బ్రెయిన్ గుర్తుపెట్టుకోదండి ఎనీథింగ్. ప్రాబ్లం ఏంటంటే యూ వాంట్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు డూ, ఓకే, బట్ బ్రెయిన్ హాస్ గాట్ ఎ లిమిటేషన్ హౌ మచ్ యూ కెన్ డూ. సో ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేసుకొనివ్వండి, ఎవరు చేయలేని పని ఆ పని మీరు చేయాలండి. అంటే ఏంటి, చిన్న సింపుల్ అకౌంటెన్స్ వర్క్ అండి. ఈ పని మీరు చేస్తే మీకు ఎంత వస్తుంది, వేరే వాళ్ళతో చేపిస్తే ఎంత పోతుంది చెక్ చేసుకోండి. ఎక్కడ ప్రాఫిట్ ఉంటే ఆ పని చేయండి. ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ మీరు తెస్తే 10 పైసలు మీకు మిగులుతాయి, కానీ మీరు పోయి వస్తానికి అరగంట పట్టుద్ది. అరగంటలో 10 పైసలు సంపాదించారు. ఈ అరగంట టైము ఓకే, నా ఆ మిల్క్ ప్యాకెట్ ఒకటి ఇంట్లో వేస్తే 10 పైసలు ఎక్స్ట్రా తీసుకుంటాడండి. కానీ ఈ అరగంట టైము నేను ఒక చాప్టర్ బుక్ రాస్తే, ఒక ½ an hour జిమ్ లో పని చేస్తే, లేదంటే నా బిజినెస్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక క్లయింట్ తో మాట్లాడితే, ఒక ప్లాట్ అమ్మేస్తే ఎంత డబ్బు వస్తుంది? అది మెయిన్ థింగ్. అంటే ఏంటి, ఒక మేడ్ సర్వెంట్ ఇఫ్ షీ కమ్స్ అండ్ క్లీన్స్ మై యుటెన్సిల్స్, ఆవిడ వెజిటబుల్స్ కట్ చేస్తే, బట్టలు ఉతికేస్తే, ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తే, ఆ టైం లోపల నేను ఎంఏకి కట్టాను అనుకోండి, ఎంఎడ్ కట్టాను అనుకోండి, 3 ఏళ్ళ లోపల నేను ప్రిన్సిపల్ అయిపోతే ఒక స్కూల్ కి, అప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? అంటే ఏంటంటే ఏదైనా ఒక పని, ఒక ప్రొవిజన్ షాప్ వాడికి నేను పోతే ఎంత వస్తుంది, నేను వేరే వాళ్ళకి ఇస్తే నాకు ఎంత పోతుంది? ఓకే, కార్ సర్వీసింగ్ అండి, మీరు ఇచ్చారనుకోండి, మళ్ళీ అరగంట ఇవ్వాలా, తెచ్చుకోవాలా, మళ్ళీ అరగంట, గంట సేపు. అదే కార్ అతనికి మీరు ఫోన్ చేస్తే తీసుకొస్తాడు, తీసుకొస్తాడు. ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు అండి. అంటే మీకు ఎంత సేపు అయింది? 1 hour. ఈ 1 hour టైంలో మీరు ఏం చేస్తారు? ఒక డ్రైవర్ పని చేస్తారండి. అందు గురించే మీకున్న ఇంత తెలివి ఉంది, ఇంత జ్ఞానం ఉంది, యువర్ వర్కింగ్ లైక్ ఎ డ్రైవర్, సో విల్ గెట్ ఓన్లీ 50 రూపీస్. నో, అందు గురించే. సో ఏం చేయాలంటే డెలిగేషన్. యాజ్ యూ కీప్ గ్రోయింగ్ అప్ యు మస్ట్ సీ, ఎవరు చేసే పని వాళ్ళు చేయనియండి, ఎవరు చేయలేని పని ఆ పని మీరు చేయాలా. అంటే ఏంటి, లైఫ్ లో కొంచెం క్లియర్ గా పెట్టుకోండి. ఏంటంటే ఏ పనులు మాత్రం నేను చేయాలా, ఏ పనులు అయితే మీద వాళ్ళు చేయాలా, చేసుకోనివ్వండి. అందుకే ఇప్పుడు లయన్స్ క్లబ్ అండి, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నారు, అన్ని పనులు ఆయన చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ రోజు అండి మీరు ఒక స్పీకర్ ఇంట్రొడ్యూస్ చేయాలా? ఆంజనేయులు గారు, యు ఆర్ ద హెడ్ ఆఫ్ దిస్. ఓకే, జోని కుమార్ మేడం, యు ఆర్ ద చీఫ్ ఆఫ్ దిస్. మేడం, యూ షుడ్ టెల్ వాట్ ఆఫ్ థ్యాంక్స్, యూ షుడ్ డూ నో పతాక వందనం. ఇలా ఎందుకండి? ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఆరామ్సే కూర్చొని హ్యాపీగా ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. నో, అంటే హీ విల్ కమ్ అండ్ టాక్ 2 minutes, ఎవ్రీబడి విల్ డూ. వాళ్ళు చేయలేకపోతే అప్పుడు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రావాలా. ఇది మన బిజినెస్ చేసుకుంటే అండి ఈజీగా అవుతుంది. సో మన లైఫ్ లోపల
మనకి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అవి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మర్చిపోయే ఆస్కారం ఉండదు. అన్ని నేనే చేసుకోవాలి అనుకోవద్దు. ఏదైతే నేను మాత్రమే చేయాలి, నేను మాత్రమే కాల్, నేను మాత్రమే మెయిల్, నేను మాత్రమే బ్యాంక్ వెళ్ళాలి, నేను మాత్రమే వెళ్ళాలి అన్నది మీరు చేయండి. మిగతా పని అంతా మీతో చేయించండి. అప్పుడేమంటే వాళ్ళు చేసేటప్పుడు మీ పమ్మిలు పడుకోనట్లేదు. ఆ టైం ఏంటంటే కెన్ యూ allocate that time for developing yourself as a professional, as a human being. అది చేసుకుంటే మీ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఒక 50 లక్షలు వచ్చిందండి. ఈ సంవత్సరం ఐ వాంటెడ్ టు బికమ్ 75 lakhs. దానికి ఏంటి ప్లాన్? చేసిందే చేస్తే వచ్చిందే వస్తుంది. నాకు ఇంకెక్కువ రావాలంటే ఏంటి? వేరే విధంగా చేయాలి. అంటే ఏంటి? మీరు ఏం కొత్తగా నేర్చుకున్నారు, ఏం కొత్తగా చేస్తున్నారు, ఏం కొత్తగా మీరు ఒక డిఫరెన్స్ చేస్తున్నారు చెప్పండి. చేస్తే కదండి. ఇప్పుడు నేను ఒక స్పీచ్ ఇస్తానండి, ఒక కాలేజ్కి వెళ్ళానండి, దే విల్ పే మీ సమ్ 15,000-20,000 రూపీస్ ఒక 2 hours స్పీచ్ ఇస్తే. కానీ నెక్స్ట్ టైం ఐ వాంట్ 30,000 రూపీస్ అంటే నేను ఎక్స్ట్రా ఏమి ఇవ్వగలుగుతున్నా? అది క్వశ్చన్ కదండి. అదే ఎనీబడి అండ్ ఎవ్రీబడి హాస్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. హౌ డిడ్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్? ఓకే, అప్పుడు దెన్ మై క్వాలిటీ యాజ్ అ స్పీకర్, as a resource person, as a professional, when it goes up, then people say this person has to be paid more. ఎందుకంటే మెయిన్ థింగ్స్ మనం చేయాలా, మిగతాది అందరికి అలకేట్ చేయండి. యూ ఎంజాయ్ లైఫ్ సార్. లేకపోతే ఏం చేయండి, చిన్న లిస్ట్ పెట్టుకోండి, లిస్ట్ లో టిక్ పెట్టుకుంటండి. అది ఇది చేసుకుంటే లైఫ్ దొరికేది ఒక్కసారి సార్. యూ విల్ నాట్ గెట్ ద సేమ్ లైఫ్ సెకండ్ టైం. You will not be born in this form, in this shape. ఈ పేరుతో మళ్ళీ మనం రామ్ సార్. దేవుడు ఇచ్చింది ఒకటి ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్. మళ్ళీ ఎన్టీఆర్ రాడు సార్. ఆయన యుగ పురుషుడు అంతే, ఒకసారి వచ్చిండు అంతే. మళ్ళీ పుట్టినా మళ్ళీ ఆ ఎన్టీఆర్ రాడు సార్. అది ఒకటి లైఫ్ అంతా. ఏమన్నారు, ఒకసారి శోభన్ బాబు ఒకసారి వచ్చిండు అంతే, జయలలిత మేడం ఒకసారి వచ్చింది మళ్ళీ రాదు అంతే, ఇందిరాగాంధీ వచ్చారు పోయారు అంతే. సో మనకు వచ్చిన జీవితాన్ని ఎందుకు సార్ టెన్షన్ పడకుండా కూల్ ఉండండి, అంత మంచిగా అయిపోద్ది. ఓకేనా సార్? ఎనీవన్ హ్యాస్ గాట్ ఎనీ క్వశ్చన్? Any other question? Thank you జయసింహారు. 1 minute సార్. మాకు చాలా పెద్దలు పాస్ట్ హిస్టరీ గవర్నర్, నాకెంతో ఆప్తులు, గౌరవనీయులు మా పిడిజి రమణ్ రావు గారు ఉన్నారండి లైన్ లో, కనిపించారు నాకు ఇందాడ. మాస్టారు మా కోసం మీరు ఒకసారి మాట్లాడాలి మాస్టర్. Please. It's 7 o'clock. Yeah, we have finished time also. Yes. 10 minutes సార్. మాస్టర్ ఉన్నారా మాస్టర్ లైన్ లో? ఉన్నారండి, ఉన్నారు. మాస్టర్ మీరు ఒకసారి. జయసింహారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా చెప్పారు. ఒక కొత్త వ్యక్తి మనకి పరిచయం అయినప్పుడు ఆయన పేరుని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, పేరుతో పిలవటం వల్ల ఆయనలో కలిగేటువంటి ఆప్యాయత, అనురాగం, గుర్తు అవన్నీ చాలా చాలా బాగా చెప్పారు సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఇక్కడ. మీరు కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోవటం అట్లా చాలా బాగా చెప్పారు, చాలా స్టెప్ చెప్పారు, చాలా సంతోషం. కానీ నాకు డౌట్ ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి మనకు గుర్తున్న వ్యక్తి, అనేక సార్లు పేరుతో పిలిచిన వ్యక్తి, ఒక పర్టికులర్ టైంలో ఆయన కనపడినప్పుడు ఆయన పేరు సడన్ గుర్తురాదు మనకు. మళ్ళీ ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన 5 నిమిషాల తర్వాత పేరు గుర్తొస్తుంది. దీనికి కారణం ఏమంటే, దీన్ని సరి చేసుకోవడం ఎట్లా, ఏమైనా ఉందా టెక్నిక్? ఏంటంటే సార్, బేసికల్ గా ఏమైతుంది సార్ అంటే, వాట్ యాక్చువల్ హ్యాపెన్స్ ఈస్ సమ్ టైమ్స్ మనకి ఎవరైతే డే టు డే మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు, ఓకే, వీ కీప్ రిమెంబరింగ్ దేర్ నేమ్స్ వెరీ ఈజీలీ. కొన్నిసార్లు మన నుంచి కొంచెం దూరమైన వాళ్ళు, కొంచెం డైలీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వీ టెండ్ టు ఫర్గెట్ సార్. దానికి ఒక ఫార్ములా ఉంది, ఏమంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. అంటే ఏదైనా ఒక దాన్ని పదే వాడుతూ ఉంటే మనం గుర్తుపెట్టుకుంటాం, ఏదైనా వాడకపోతే కొంచెం మర్చిపోయే అవకాశం ఉంది సార్. సో అందు గురించి ఏం చేయాలంటే, లిటిల్ కొంచెం కాన్షియస్ గా వెనెవర్ యూ మీట్ సమ్ పీపుల్, యూ నీడ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ చెక్. ఎవరిని కలవబోతున్నారు, ఎవరైనా కానీ, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ, వాళ్ళు చేసేది ఏంటంటే, వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ మీటింగ్ ఎవరిని కలవబోతున్నాం, లాస్ట్ టైం ఎప్పుడు కలిసాము, ఓకే, వాళ్ళతో ఏం మాట్లాడారు, ఆ డేట్ అంతా తీసుకొని దే ట్రై టు స్టార్ట్ ఫ్రమ్ ద డిస్కషన్. సో కొంచెం మనం ఏంటంటే, నార్మల్ గా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం. ఎక్కువ మనము టచ్ లేకపోతే మర్చిపోయే అవకాశం ఆటోమేటికల్ గా ఉంది, ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ దట్ నేమ్. ఓకే, సో యూ నీడ్ టు లిటిల్ చెక్. దేర్ ఇస్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు టెల్ దెమ్, సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఓకే, సో మే నో, లేకపోతే బిఫోర్ యూ గో ఓన్లీ ఆస్క్ సంబడి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. It is always better to be honest than trying to pretend that we know. There's nothing problem.
Okay, it becomes easy for you. థ్యాంక్ యూ జయసింహ గారు. చాలా బాగుంది ఇది. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయం. చాలా సంతోషం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మా గవర్నర్ సతీష్ కుమార్ గారికి, జిఎల్టీ లీడర్ ఆంజనేయులు గారికి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. అట్లాగే మరొక పాస్ట్ హిస్టరీ గవర్నర్, మల్టిపుల్ జిఎల్టీ వైస్ కోఆర్డినేటర్ ఏఆర్కే చౌదరి గారు కూడా ఇందాక లేరండి. ఒకసారి ఆయన ఉంటే కనుక ఆయన కూడా ఒకసారి మాట్లాడాలని కోరుతున్నాను సార్. చౌదరి గారు ఉన్నారు సార్ లైన్ లో? లేరండి, మధ్యలో వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. పెద్దలు పాస్ట్ హిస్టరీ గవర్నర్ అన్నగారు అని పిలిచే బాబూజీ గారు ఉన్నారండి. కాస్త ఆయన కూడా ఒకసారి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. బాబూజీ గారు, అన్నగారు అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి అన్నగారు. ఉన్నారు, బాపూజీ గారు ఉన్నారు. అన్మ్యూట్ చేయాలి. మీరు చేసేయండి వారిని, మీరు కోహోస్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ జయసింహ్ గారు. చాలా సంతోషం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సెషన్. మాకు ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ కి ఈ ప్రాబ్లం ఉందండి, అల్జిమార్స్ మర్చిపోవడం. ఇప్పుడే మనం చెప్పారు కదా, సడన్ గా ఒక 10 ఏళ్ళ తర్వాత అతను ఎవరన్నా మనకి ఎదురు పడితే హలో అని స్మైల్ చేస్తాం, కానీ ఎక్కడో చూసాం అని పేరు కాదు. అదొకటి నిజంగా ఇంప్రెషన్, అసోసియేషన్, అది రిపిటేషన్, అసోసియేషన్ అది మనం డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకుంటున్న ద్వారా మనం వీ కెన్ ఎన్హాన్స్ అవర్ మెమరీ పవర్ అని చెప్పారు. చాలా సంతోషం. వండర్ఫుల్. వెరీ హ్యాపీ. అలాగే చిల్డ్రన్ కూడా ప్రోగ్రామ్ మీరు సెట్ చేసినప్పుడు మాకు లింక్ ఇవ్వండి సార్. మా జిల్లా చిల్డ్రన్ కూడా వారు అటెండ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డీజీ సతీష్ కుమార్ గారు అండ్ తొట్టగుంట సతీష్ కుమార్ గారు అండ్ ఆంజనేయులు గారు, కోటిరెడ్డి గారు, రమణ్ రావు గారు, పాస్ట్ గవర్నర్స్. It's a enlightenment. It's for all ages. It's a problem for all ages. Nowadays we are busy. ఈ బిజీలో అన్ని మర్చిపోతున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఒకసారి 4-5 ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాల్సి వస్తుంది, మాట్లాడవలసి వస్తుంది, చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల డెలిగేషన్ అనేది నిజంగా ఇట్స్ వండర్ఫుల్. We do like that. We delegate in our association. We delegate work for the people who can deserve and who are very sincere to discharge their duties. Thank you very much once again. Congratulations sir. Thank you అన్నగారు. అట్లాగే గవర్నర్ గారు వేరే పని ఉందని వెళ్ళిపోయారు. అక్క మరి మనం ఇంకేమైనా మాట్లాడేద్దామా, ఏం చేద్దాం? అక్క ధోని కుమారి గారు, అక్క అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేయండి అక్క. ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా క్వశ్చన్స్? అదే అక్క, అదే నెక్స్ట్ చెప్తే ఏంటంటే ఒకసారి ఐడెంటిఫై చేయండి అక్క. లేకపోతే మాత్రం క్లోజ్ చేసేసాయి. అదే మన థ్యాంక్ యూ జయసింహ గారు. చాలా సంతోషం అండి. మీరు మీ టైంని మాకు కేటాయించినందుకు, మీరు వచ్చినందుకు. జయసింహ గారు అక్క మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటి ఇంకా వినాలి ఇంకా నేర్చుకోవాలనే తప్పనే ఉంటదండి అందరికి. మళ్ళీ పెట్టిద్దాం అక్క, మళ్ళీ సార్తో. ఎందుకంటే రిపీటెడ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా రిపీట్ చేస్తే ఉంటుంది, అలాగే మేము కూడా రిపీట్ చేయించుకుంటా ఉంటేనే అది రికలెక్ట్ అవుతా ఉంటది. ఆ మధ్యమరి పని పోవడానికి అవకాశం ఉంటుంది. చక్కటి స్పీచ్ ఇచ్చారు. మీకు మా జిల్లా తరఫున, మా కేబినెట్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్ జయసింహ గారు. మళ్ళీ మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. మళ్ళీ సార్ తప్పకుండా. అండ్ సార్ పిల్లలకి థర్స్డే ప్రోగ్రామ్ ఉంది, మీకు లింక్ పంపిస్తాను సార్. మీ క్లబ్ వాళ్ళకి పంపించండి. ఓకే సార్. అదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై వేమూరు సత్యనారాయణ గారు. ఈనాటి మాస్టర్ యువర్ మెమరీ పవర్ ఫర్ సక్సెస్ లీడర్షిప్ అనేటువంటి చక్కటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేసినటువంటి నా తోటి కేబినెట్ సహచరులు, జిఎల్టీ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పివిపిఎస్ ఆంజనేయులు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ గవర్నర్ సతీష్ కుమార్ గారికి, అలాగే ఎంతో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మనందరినీ మోటివేట్ చేయడానికి విచ్చేసినటువంటి కీనోట్ స్పీకర్ జయసింహ గారికి, మరియు మా ఎస్విడిజి జోని కుమారి గారికి, అలాగే పక్క జిల్లా నుంచి విచ్చేసి చివరిదాకా ఉన్నటువంటి పెద్దలు బాబుజీరావు గారికి, మా గవర్నర్ గారు రమణ్ రావు గారికి, పిడిజి కోటి, మరి ఇతర కేబినెట్ సభ్యులకు అందరికీ నమస్కారం.
ఇటువంటి మంచి ప్రోగ్రామ్ ని విని ఆనందించి ఈ రోజు ప్రోగ్రామ్ చూస్తుంటే క్యాబినెట్ మిత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా చక్కగా పిల్లలు కూడా ఉన్నారని అర్థమవుతుంది. ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మళ్ళీ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జయసింహ గారికి, మా గవర్నర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం. థ్యాంక్ యూ సార్. గాంధీ గారు క్లోజ్ చేయండి. ఆంజనేయ గారు థ్యాంక్ యూ సార్. ఆంజనేయ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాంధీ గారు క్లోజ్ చేయండి. ఈవీఎస్ ఆంజనేయ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జయసింహ గారు మీరు హోస్ట్ అండి, మీరు ఎండ్ చేసేయచ్చు సెషన్.